దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, ఈరోజు మనం ధ్యానించే వాక్యం ఏంటంటే, దేవుడు ఈ లోకానికి వచ్చింది, యేసు ప్రభు ఈ లోకానికి వచ్చింది నశించిన దాన్ని వెతికి రక్షించడానికి యేసయ్య లోకానికి వచ్చారు. నశించిన మన జీవితాల్ని రక్షించే విధానంలో వ్యక్తిగతంగా మాత్రమే కాకుండా కుటుంబముగా రక్షించాలని ప్రభు యొక్క ఉద్దేశం. కుటుంబాలు ప్రభువులోకి రావాలా, వ్యక్తిగతంగా కాదు. అయితే అది వ్యక్తిగతంగా ప్రారంభమైన కుటుంబముగా అది ముగించాలి. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఎరుకో అనే గ్రామానికి వెళ్ళాడు యేసయ్య. ఆ దారిలో వెళ్తూ ఉంటే చాలామంది యేసుప్రభుని చూడడానికి అందరూ కూడా ఎగపడుతుందంటే, ఒక పొట్టివాడైన జక్కయ్యకి యేసుప్రభు కనబట్టలేదని మేడి చెట్టు ఎక్కి చూస్తూ ఉంటే, అక్కడికి వచ్చిన యేసయ్యను చూస్తున్న జక్కయ్యని యేసయ్య చూసి, జక్కయ్య రా, నీ ఇంటికి వస్తాను అన్నాడు. ఒకవేళ ఆ వ్యక్తిని రక్షించడం ప్రభు చిత్తమైతే యేసుప్రభు ఇంటికి వెళ్ళక్కర్లేదు. ఏం చేయాలా? అక్కడే ఆ వ్యక్తిని దేవుని వాక్యంతో ఎలా రక్షించాలో ప్రభువుకు తెలుసు కనుక అక్కడే రక్షించవచ్చు. జక్కయ్య ఇంటికి వెళ్తున్నాడు యేసుప్రభు. యేసుప్రభు జక్కయ్య ఇంటికి వెళ్ళడం యేసుప్రభు శిష్యులు ఎవరికైనా నచ్చిందా? నచ్చలేదు. ఎందుకని? జక్కయ్య చాలా దుర్మార్గుడు, పాపి, వాడింటికి మన వెళ్ళడం ఏంటి అనే ఉద్దేశంతో అందరూ ఉన్నారు. ఎవరు ఎన్ని అనుకున్నా యేసుప్రభు మాత్రం వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత యేసుప్రభు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటో తెలుసా? జక్కయ్యకి రక్షణ వచ్చింది అనలేదు ఆయన, ఇంటికి రక్షణ వచ్చింది అన్నాడు. అది లూకాసు వార్త 19వ అధ్యాయం 9వ వచనంలో ఉంటుంది. ఇంటి రక్షణ, ఇంటిల్లపాది రక్షణ ఈరోజు మన యొక్క వాక్యాంశం. హౌస్ హోల్డ్ సాల్వేషన్. ఈ రోజున మన కుటుంబాల్లో ఇంటిల్లపాది రక్షణ ఉందా లేదా? నాకు వ్యక్తిగతంగా నేను ఒక్కడనే ప్రభువుని తెలుసుకుని రక్షింపబడ్డానా? నాతో పాటు ఇల్లంతా రక్షింపబడిందా తెలుసుకోవాలి. యేసు ప్రభు చేసిన పరిచర్య కానీ, అపోస్తుల పరిచర్య కానీ ఇంటిల్లపాది రక్షణ మీదే ఎక్కువగా దృష్టి నిలిపారు. గమనించండి, సమరయ గ్రామానికి యేసయ్య వెళ్ళినప్పుడు ఒక సమరయ స్త్రీ నీళ్లు తోడుకుంటుంటే ఆమెకు దేవుని వాక్యం అందించడం ప్రభు యొక్క ఉద్దేశం. ఆ రోజుల్లో సమరయులు అంటరాని వారు, వాళ్ళతో ఎవరు అసలు యూదులు మాట్లాడేవారు కారు. అటువంటిది చాలా హంబుల్గా తాను తగ్గించుకొని యేసయ్య ఆ సమరయురాల్ని నీకు వాక్యం చెప్తాను రా అనలేదు. స్టార్టింగ్ ఏమన్నాడండి? అమ్మ దప్పిక ఉంది, కొంచెం నీళ్ళు వేస్తావా? ఆ ఒక్క మాటతోనే ఆమె ఆశ్చర్యపోయింది. ప్రాణం పోయిన యూదుడు సమరయుడితో మాట్లాడడం, ఆడి చేతి నుంచి నీళ్ళు అహ్లా తాగడం, యూదులకు ఉన్నంత కులపిచ్చి ప్రపంచంలో ఎవరికి ఉండదు. సమరయుల్ని అంటరాని వాళ్ళుగా భావిస్తారు యూదులు. సమరయుల ముఖం కూడా చూడరు. అటువంటి సమరయురాలైనటువంటి స్త్రీ చేతిలోంచి నీళ్లు త్రాగడం అనేది అస్సలు చేయని పని. కానీ యేసయ్య చేశాడు. యేసయ్యలో ఆ తగ్గింపు చూసి ఆశ్చర్యపోయింది ఆమె. సరే, మొత్తానికి ఆ యొక్క లాంగ్ స్టోరీ కట్ చేస్తే యేసయ్య అన్నాడు, ఈ నీరు కంటే గొప్ప నీరైన జీవజలం నేను నీకు ఇస్తాను అంటే దేవుని వాక్యం. నీ భర్తను తీసుకురా అంటే ఆమె నాకు భర్తే లేడు అన్నది. లేదమ్మా, నీకు 5గురు భర్తలు మార్చావు, ఇప్పుడున్నవాడు నీ భర్త కాదని సత్యం చెప్పేటప్పటికి ఆమె ఆశ్చర్యపోయింది. ఆమె వెళ్ళి ఇంటిని కాదు కదా ఎవరిని తీసుకొచ్చింది? మొత్తం గ్రామాన్నే, ఇంటింటికి వెళ్ళి ప్రభు దగ్గర గ్రామాన్ని తీసుకొస్తే గ్రామం అంతా రక్షింపబడింది. అందరూ యేసు ప్రభుని అంగీకరించారు. యేసు ప్రభు యొక్క హృదయ వాంఛ ఏంటంటే, రక్షణ వ్యక్తిగతంగా స్టార్ట్ అయినా వ్యక్తిగతంగా ముగిసిపోకూడదు, కుటుంబం అంతటికి వెళ్ళాలి. అదే బోధ అపోస్తుల బోధ కూడా. పౌలు శీలల్ని సువార్త ప్రకటిస్తున్నారని చెప్పి చెరసాల్లో వేసి ఆ చెరసాల నాయకుడు చాలా దారుణంగా కొట్టించి కాళ్ళకి చేతులకి బొండలేసి బిగించేశాడు చైన్స్. అర్ధరాత్రి వేళ వీరిద్దరూ కూడా పాటలతో ప్రభుని ఆరాధిస్తూ ఉంటే పరిశుద్ధాత్ముడు దిగివచ్చి చెరసాల బ్రద్దలైన సంఘటన చెరసాల నాయకుడు చూసి వెంటనే అన్నాడు, అయ్యలారా, నేను రక్షణ పొందాలంటే ఏం చేయాలి? వెంటనే యేసుక్రీస్తుని నమ్ముకో, నువ్వు రక్షణ పొందుతావు అని చెప్పి అతనికి రక్షణ సువార్త చెప్పొచ్చు. ఎవరు? పౌలు శీలలో. కానీ ఏం జరిగిందట?
ఆ! నీ ఇంటికి రక్షణ కావాలని చెప్తే అర్ధరాత్రి కాడ పౌలు శీలల్ని ఇంటికి తీసుకెళ్తే ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ కూర్చోబెట్టి వాక్యం చెప్తే రాత్రి కాడ బాప్తిసం పొందారట కుటుంబం అంతా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే దీన్ని బట్టి మనకు అర్థం అవ్వాలా ద సీరియస్నెస్ ద సీరియస్నెస్ ఆఫ్ హౌస్ హోల్డ్ సాల్వేషన్. ఏ చెరసాల్లో ఉన్నాం, ఈ టైంలో బయటికి వెళ్ళడం రూల్కి వ్యతిరేకం. కాబట్టి ఇక్కడే ఉంటే ఇతన్ని బాగా రక్షించి బలపరిస్తే వీళ్ళు ఇతను వెళ్ళి పిల్లలకి వాళ్ళ కుటుంబానికి చెప్పుకుంటాడు కదా అంటే అలా చేయలేదు యేసు ప్రభు కానీ వాళ్ళ శిష్యులు కానీ. ఫ్యామిలీ వైజ్ ఏమాత్రం వీలున్నా కుటుంబాన్ని తీసుకురండి. ఒకవేళ మీరు కుటుంబానికి నా దగ్గర తీసుకురాని పరిస్థితులు అయితే మేమన్నా మీ కుటుంబం దగ్గరికి వస్తాం. ఉదాహరణకి పేతురు కొర్నేలి చాలా ఆత్మీయంగా ఉన్నాడు. అతని రక్షణలో నడిపించి బాప్తిస్మం ఇవ్వడం దేవుని చిత్తం అయితే, కొర్నేలి యొప్పే అనే గ్రామంలో చర్మకారుడైన సీమోన్ ఇంట్లో పేతురు నా సేవకుడు ఉన్నాడు, వెళ్ళి అతని ద్వారా నువ్వు బాప్తిస్మం తీసుకో అంటే, అబ్బా అంత దూరం నేను ఎందుకు వెళ్తానంటాడు కొర్నేలి. సముద్రాలు దాటి వెళ్ళిపోమని వెళ్ళిపోతాడు కొర్నేలి గారు. కానీ కొర్నేలి గారిని పంపలేదు, పేతురు గారిని కొర్నేలి ఇంటికి తీసుకొచ్చాడు దేవుడు. వాస్తవానికి కొర్నేలి గారి ఇంటికి పేతురు గారు రావడం పేతురికి ఇష్టమేనా? ఏమాత్రం ఇష్టం లేదు. ఏమాత్రం ఇష్టం లేదు. ఎందా చెప్పాను చూసారా, యూదులకి చాలా క్యాస్ట్ ఫీలింగ్ అని. యూదుడినైనా నేను అన్యజనుడి ఇంటికి వెళ్తానా, ఇచ్చి అస్సలా అనుకున్నాడు. మాట్లాడుకొని వెళ్ళన్నాడు దేవుడు. మాట్లాడుకొని వెళ్ళమన్నప్పుడు దేవుడు మాటను కొట్టివేయలేక తీసివేయలేక వెళ్ళాడు. అక్కడ దేవుడు చేసిన అద్భుత ఆశ్చర్యాన్ని చూసి పేతురే మనసు మార్చుకున్నాడు. దేవుడు పక్షపాతి కాడు. ఏ జాతి వాడైనా ఆయన్ని అంగీకరిస్తే తన సొంత పిల్లలుగా చేర్చుకుంటాడని తన ఆలోచన విధానాన్ని మార్చుకున్నాడు. కాబట్టి ఇవన్నీ మనం చూసినప్పుడు ప్రభువు కానీ ఆయన తర్వాత శిష్యులు కానీ అపోస్తులు కానీ చేసిన పరిచర్యల్లో ముఖ్యమైన పరిచర్య ఏంటంటే కుటుంబ రక్షణ, ఫ్యామిలీ సాల్వేషన్. బైబిల్లో అనేక కుటుంబాల చరిత్రలు రాయబడి ఉన్నాయి. పర్ఫెక్ట్, చాలా ఈ కుటుంబం అంతా చాలా ఆత్మీయంగా ఉంది, వెరీ పర్ఫెక్ట్ ఫ్యామిలీ. కాబట్టి పర్ఫెక్ట్ ఫ్యామిలీ గురించే రాద్దామని ఓన్లీ పర్ఫెక్ట్ ఫ్యామిలీస్నే రాశాడు బైబిల్లో. బ్రోకెన్ ఫ్యామిలీస్ రాశాడు, పాపముతో నాశనం అయిపోయిన కుటుంబాలు రాశాడు, ఆత్మీయత కలిగిన కుటుంబాలు కూడా రాశాడు. ఎందుకు అన్ని కుటుంబాలను ఎందుకు రాశాడు అనేది మనం చూస్తే, ఈరోజు మన ప్రస్తుత సంఘాల్లో క్రైస్తవ కుటుంబాలని నేను మూడు కుటుంబాల కింద విభజించాను. ఒకటి సఫరింగ్ ఫ్యామిలీ, 2 స్ట్రగ్లింగ్ ఫ్యామిలీ, 3 సర్వింగ్ ఫ్యామిలీ. సఫరింగ్ ఫ్యామిలీ అంటే వేదన పడుతున్న కుటుంబం అన్నమాట. దానికి ఇంకో పేరు పెట్టాను, బ్యారన్ ఫ్యామిలీ, BARREN, బ్యారన్ ఫ్యామిలీ. బ్యారన్ అనే మాటకు అర్థం ఏంటండి? ఫలాలు లేకపోవడం. దిస్ ట్రీ ఈజ్ ఎ బ్యారన్ ట్రీ అంటే అదేమి ఫలాలు ఫలించదు. సఫరింగ్ ఫ్యామిలీ ఎవర్రా అంటే తల్లిదండ్రులు ఆత్మీయంగానే ఉంటారు, పిల్లల్లో ఆత్మ సంబంధమైన ఫలాలు పిల్లల్లో ఉండవు. తల్లిదండ్రులు స్పిరిచువల్గానే ఉంటారు, పిల్లలు ఆత్మీయంగా ఉంటారు, లోకానుసారంగా ఉంటారు. ఫలాలు లేని కుటుంబం, దట్ ఈజ్ సఫరింగ్ ఫ్యామిలీ అండ్ ఎ బ్యారన్ ఫ్యామిలీ. రెండో కుటుంబం ఏంటి? స్ట్రగ్లింగ్ ఫ్యామిలీ. దాన్ని అంటాను బేరింగ్ ఫ్యామిలీ. బేరింగ్ అంటే ఏంటి? భరించడం. స్ట్రగ్లింగ్ ఫ్యామిలీ ఎవర్రా అంటే భార్యాభర్తల్లో ఒకరు రక్షింపబడతారు, ఇంకొకరు మాత్రం రక్షింపబడరు. భార్య గుడికి వస్తుంది, ఎంత మొక్కుకున్నా భర్త రాడు గుడికి, కాల్సి నేను డ్రాప్ చేసి వెళ్ళిపోతానంటాడు. లేక భర్త ఆత్మీయంగా ఉంటారు, భార్యలు చాలా లోకానుసారంగా ఉండి అసలు గుడికే రాని వారు ఉంటారు. ఇది బేరింగ్ ఫ్యామిలీ, ఒకరినొకరు భరించుకునే కుటుంబం. మూడవది సర్వింగ్ ఫ్యామిలీ, బ్లెస్సెడ్ ఫ్యామిలీ. నేనును నా ఇంటి వారిని యెహోవాను సేవించే కుటుంబం అది. ఇప్పుడు 3 రకాల కుటుంబాలు నేను ఇప్పుడు చెప్పానే, మీరు వింటున్నప్పుడు మీ ఆటోమేటిక్గా మీ మైండ్లోకి వచ్చి ఉంటుంది ఒక థాట్, నా కుటుంబం ఏంటి? అదేనండి, వాట్ ఈజ్ మై ఫ్యామిలీ, వాట్ ఈజ్ మై ఫ్యామిలీ, నా కుటుంబం 3 ఎందులో ఉంది అనే ఆలోచన వస్తుంది.
మన కుటుంబాలన్నీ కూడా బ్లెస్సెడ్ ఫ్యామిలీస్ గాను, ప్రభుని సేవించే కుటుంబాలుగాను ఉండాలని మనం అందరం కోరుకుంటాం. అయితే ప్రభుని సేవించే కుటుంబాలు ఎలా ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం. మొట్టమొదటిగా సఫరింగ్ ఫ్యామిలీ గురించి చూద్దాం. సఫరింగ్ ఫ్యామిలీ అంటే ఏ కుటుంబం అయితే ఫలాలు లేని కుటుంబం, పిల్లల రక్షణ, పిల్లల మారు మనసు కొరకు ఎంతగానో వేదన పడుతున్న కుటుంబాల గురించి చూద్దాం ఒకసారి. ఇందాక మీకు చెప్పినట్టుగా అన్ని కుటుంబాల సంబంధించిన ఎగ్జాంపుల్స్ బైబిల్లో ఉంటాయి. తల్లిదండ్రులు ఆత్మీయంగా ఉంటారు, పిల్లలు లోకానుసారంగా ఉంటారు. ఎలీ అనే గొప్ప దైవ సేవకుడు, ఆయన చాలా యథార్థంగా ఉన్నాడు. ఆయన జీవితంలో ఈ తప్పు చేసేయడం బైబిల్ ఎక్కడ లేదు. ఆయన సేవా జీవితం అంతా చాలా చక్కగా జీవించాడు. కాకపోతే బాధాకరం ఏంటి చెప్పండి? బాధాకరం ఏంటంటే ఇద్దరు కొడుకులు, హొఫ్నీ, ఫినేహాస్ అని ఇద్దరు కొడుకులు ఉన్నారు. మహాగారంగా పెంచేశాడు. ఎంత గారంగా పెంచాడంటే వాళ్ళు ఏమాత్రము దైవభక్తి లేకపోయినా, దేవుని సంఘములున్న కానుకలు దొంగిలించే దొంగలుగా ఉన్నా, దేవుని మందిరానికి వస్తున్న స్త్రీలతో పాపపు రిలేషన్లు పెట్టుకుని వ్యభిచారాలు చేస్తున్న వారైనా, ఇవన్నీ తెలిసినా కూడా ఈ ప్రధాన యాజకుడైనటువంటి ఎలీ గారు తన కొడుకుల్ని ఏం చేశాడు? యాజకుల్ని చేసేసాడు. నా పిల్లలు పాస్టర్గా నేను, నా తర్వాత నా పిల్లలే అయిపోవాలా అని చెప్పి యాజకుల్ని చేశాడు. పోని యాజకత్వం చేసిన తర్వాత నా మారేరేల్లో మారలేదు. పాస్టర్లు అయిపోయారు కానీ దేవుని ఎరుగని వారని బైబిల్లో రాయబడి ఉంది. దేవుని దృష్టిలో దేవుని ఎరుగని వారంటే ఏంటో తెలుసా? వీళ్ళకి దేవుడు తెలియదండి అంటే అర్థం ఏంటో తెలుసా? మన దృష్టిలో దేవుడు తెలియదంటే బైబిల్ కానీ వాక్యం కానీ ఏమీ తెలియనట్టు. దేవుని దృష్టిలో దేవుని ఎరుగని వారంటే బైబిల్ అంతా నీకు తెలిసిన వాక్యానుసారంగా నడవనివాడు దేవుని ఎరుగని వాడే. బైబిల్ అంతా కొంతమందికి కంఠస్థం ఉంటుంది కానీ వాక్యానుసారమైన జీవితం భూతద్దంలో పెట్టినా కనబడదు వాళ్ళ జీవితంలో. పరిశుద్ధత కానీ, భక్తి కానీ, దేవునికి ప్రీతికరమైన నడవడిక కానీ ఎక్కడా కనబడదు. కాబట్టి నీ జీవితంలో, నా జీవితంలో ఆత్మ సంబంధమైన ఫలాలు ఫలించే జీవితం ఉందా? దేవుడు కోరుతున్న భక్తి మనలో ఉందా? అది మన పిల్లల్లో ఉందా? ఒకసారి మనల్ని మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. పోనీ పాస్టర్లు అయిపోయిన తర్వాత ఈ కొడుకులు మారలేదని ఎలీ గారికి తెలియలేకుండా ఉన్నదా? తెలుసు. తెలిసినప్పుడు ఏం చేయాలి చెప్పండి? తెలిసినప్పుడు ఏం చేయాలా? ఖండించడం సరిపోదు. ఆడు మారనప్పుడు ఏం చేయాలా? యాజకత్వం నుంచి యూ నీడ్ టు స్టెప్ డౌన్. అంతేనా? నేను చాలాసార్లు చెప్తాను, ఎంత ఘోర పాపైనా దేవుని మందిరానికి రావచ్చు, కానీ ఆ ఘోర పాప ఇక్కడికి ముందుండి నేను నడిపిస్తానంటే పని జరగదు. సాక్ష్యపు జీవితం లేనోడికి అది ఇవ్వరు. అయినా ఏం పర్లేదు, నా కొడుకులు కదా, స్పెషల్ రిజర్వేషన్ అని చెప్పి పెట్టేశాడు. దేవుడు ఏం చేశాడు చెప్పండి? నీవు నాకంటే నీ పిల్లల్ని నీవు నాకంటే నీ పిల్లల్ని గనపరిచావు. చదవనమాట. 1 సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 29వ వచనం. 1 సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 29వ వచనం ఏముందండి? నా నివాస స్థలమునకు చదువు. నేను నిర్ణయించిన బలి నైవేద్యములను మీరేల తృణీకరించుచున్నారు. మిమ్మును క్రొవ్వబెట్టుకొనుటకై నా జనులకు ఇశ్రాయేలీయులు చేయు నైవేద్యములలో శ్రేష్ఠ భాగములను పట్టుకొనుచు నాకంటే నీ కుమారులను నీవు గొప్ప చేయుచున్నావు. అది చాలండి. చదవబడిన వాక్యంలో మనం చూసినట్లయితే, నాకంటే నీ కుమారులను నీవు గొప్ప చేయుచున్నావు. దేవునికి ఇష్టం లేనిది ఇదే. యు ఆర్ ఆనరింగ్ యువర్ చిల్డ్రన్, ఫైన్, బట్ యు ఆర్ ఆనరింగ్ దెమ్ మోర్ దాన్ మీ. నీ పిల్లల ప్రేమ ఉంటే ఉండుగాక, గారం ఉంటే ఉండుగాక, నీ పిల్లలకి పట్ల నీకు ఇంకా ఏదన్నా రెస్పెక్ట్ ఉంటే ఉండుగాక, అది నాకంటే ఎక్కువైపోయింది. నా మందిరాన్ని అలా పాడు చేస్తున్నా సరే నువ్వు దాన్ని పట్టించుకోవట్లేదు. అమ్మా బొమ్మ అంటూ నువ్వు గారం పెడుతూనే ఉన్నావు. ఇది దేవుని దృష్టికి చాలా భయంకరమైంది. దేవుడు అంటున్నాడు, ఎప్పుడైతే నువ్వు ఇలా జీవించావో దేవుడు అంటున్నాడు, నీ ఇంటి మీదకి నిత్యమైన శిక్ష వస్తుంది చూసుకో అన్నాడు.
చదవండి 3వ అధ్యాయం 13వ వచనం. వాళ్ళ ఉద్యోగాలను తీసేసావనుకో నువ్వు నిర్దోషివి అవుతూ, కానీ నువ్వు వాళ్ళ ఉద్యోగాలను తీయలేదు, వాళ్ళని ఆటంకపరచలేదు, నువ్వు దోషివయ్యావు ఇప్పుడు అంటున్నాడు. 3:13 చదువు. తన కుమారులు తమ్మును తాము శాపగ్రస్తులుగా చేసుకొనుచున్నారని తానెరిగి వారిని అడ్డగించలేదు కనుక. ఏం చేయలేదు చెప్పండి ఇప్పుడు? ఓ తండ్రి, నువ్వు వారిని అడ్డగించలేదు. కొంతమంది అనొచ్చు, ఏమండి నా పిల్లలు నా మాట వినట్లేదండి, నేను ఏం చేయగలనండి అనొచ్చు. ఎస్, నీ మాట వినట్లేదు, వాళ్ళను నువ్వు మాట వినేవారుగా చేయలేకపోతున్నావు, కానీ నీకు ఒక అధికారం ఉంది. ఏంటి అధికారం? హై ప్రీస్ట్, ప్రధాన యాజకుడు అనే అధికారం ఉంది. ఈ అధికారంతో నీ ఎగ్జిక్యూటివ్ పవర్స్ని ఉపయోగించి కింద ఉన్న ప్రీస్ట్ని తీయగలవా? తీయలేవా? తీసేయచ్చు. వాడిని నువ్వు మార్చలేవు, కానీ ఉద్యోగాలకు తప్పించగలవు కదా. కానీ నువ్వు అది చేయడానికి నీకు ప్రేమ, తండ్రి మమకారం అడ్డొచ్చేసింది పిల్లల పట్ల. వారిని అడ్డగించలేదు కనుక అతని ఇంటికి నిత్యమైన శిక్ష విధింతునని నేను అతనికి తెలియజేయుచున్నాను. ఏమండి, ఎంత పెద్ద శిక్ష ఇచ్చాడు తెలుసా? ఎలీ కుటుంబానికి ఒక తండ్రి తన పిల్లల్ని సరిగా కంట్రోల్ చేయనందుకు దేవుడిచ్చిన శిక్ష ఎంత పెద్ద శిక్ష తెలుసా? నెంబర్ 1, కుటుంబంలోంచి యాజకత్వాన్ని పర్మనెంట్గా తీసేసాడు దేవుడు. ఇశ్రాయేలులో 2 పోస్టులు, వంశ పారంపర్యంగా వచ్చే పోస్టులు 2. ఏంటయ్యి? రాజు, యాజకుడు, హై ప్రీస్ట్. రాజుగారి పిల్లలు రాజులే. ఇంక నెక్స్ట్ రాజు ఎవరంటే కాంపిటీషన్ ఏమి. ఇప్పుడు ఉదాహరణకి మన పిఎం సీఎం ఉన్నారు, నెక్స్ట్ సీఎం నెక్స్ట్ పిఎం ఎవరంటే డౌట్. ఇప్పుడు మన పిఎం సీఎం ఏమండి నెక్స్ట్ మీ పిల్లలే, నెక్స్ట్ మీ పిల్లలే, నెక్స్ట్ మీ పిల్లలే అంటే నెక్స్ట్ ఎలక్షన్లో నగ్గుతాను లేదని భయం ఉంటుంది వాళ్ళకి. ఎందుకు ఉంటుంది? ఉండదు. ఇంకా నెక్స్ట్ నా కొడుకే, తర్వాత నా కొడుకే అంటే ఇంక ఎంత అది రాజరికం. అది రాజరికం. యాజకత్వం కూడా ఒక రాజరికంగా దేవుడు ఇచ్చాడు. నీ పిల్లల 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 పిల్లలు అంతే. ఇంకా ఎంత రాయల్ లైఫ్ అది దేవుడు తీసేసాడు అతని కుటుంబంలోంచి. యాజకత్వాన్ని పర్మనెంట్గా నీ కుటుంబంలోంచి నేను తీసేస్తున్నాను. 2 కొడుకులు ఒకే రోజు చంపబడ్డారు. దేవుని మందసము దేవుని ఇశ్రాయేల్ దేశంలో నుండి ఫిలిస్తీన్ల దేశానికి పట్టబడిపోయి వెళ్ళిపోయింది. ఇంకా ఘోరమైన శాపం ఏంటో తెలుసా? ఇక నుంచి నీ ఇంట్లో వృద్ధులు ఉండరు. అంటే ఏంటండి? ఇక నుంచి నీ ఇంట్లో వృద్ధులే ఉండరంటే అర్థం ఏంటి? మిడిల్లోనే చంపేస్తాను అందరినీ. ఎంత భయంకరమైన శాపం. అందుకనే బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? మామూలుడు తప్పు చేస్తే ఒకటే, బోధకుడు తప్పు చేస్తే, యాజకుడు తప్పు చేస్తే ఇంకా భయంకరమైన శిక్ష. నువ్వు నా పేరు చెప్పి నా సేవకుడు అని చెప్పి నా మందిరాన్ని అపవిత్రపరిస్తే నేను ఊరుకుంటానా? దేవుడు ఫస్ట్ టైం తప్పు చేసినందుకు ఎంత పెద్ద శిక్ష విధించాడు. చాలా కాలం టైం ఇచ్చాడు వాళ్ళకి. చాలా కాలం టైం ఇచ్చి చూసి జీవితంలో మరలా వెనక్కలు తీసుకోలేని భయంకరమైన శిక్ష వారికి ఇచ్చాడు. ఈరోజు ప్రభు మనతో చెప్తున్న మాటలు ఏంటంటే, ఒక తల్లిగా ఒక తండ్రిగా నీ కుటుంబాన్ని, నీ పిల్లల్ని నడిపించుకునే విధానంలో నువ్వు ఫెయిల్ అవుతున్నావా? ఒకవేళ ఫెయిల్ అవుతే ఎందుకు ఫెయిల్ అవ్వవో తెలుసా? అబ్బే నా పిల్లలు మామూలు వాళ్ళు కాదండి బాబు, అసలు మాట వినరండి బాబు అంటున్నావా? 100కి 90% తల్లిదండ్రులదే తప్పది. ఒక 10% నువ్వు ఉన్నావంటే నాకు తెలియదు. కానీ ఎందుకో తెలుసా? చాలామంది జీవితంలో జరిగే మేజర్ మిస్టేక్ ఏంటంటే, సాధారణంగా మన పిల్లలు చిన్నపిల్ల బాలురులుగా ఉన్నప్పుడు బైబిల్ ఏం చెప్తుందంటే, బాలుడు నడవవలసిన త్రోవను వాడికి నేర్పము, వాడు పెద్దవాడైనను దాని నుండి తొలగిపోడని సామెతలు 22:6 చెప్తున్నాడు. బాలురులుగా ఉన్నప్పుడు, బాలికలుగా ఉన్నప్పుడు మన పిల్లలు మనం ఏం చేయాలట? నడవవలసిన వాక్యానుసారమైన మార్గంలో వారిని మనం తండ్రిగా తల్లిగా నడిపించాలట. మోషే చంటివాడుగా ఉన్నప్పుడు ఫరో కుమార్తెకు దొరికినప్పుడు ఆ ఫరో కుమార్తె మోషే తల్లికిస్తూ ఏమన్నదే? ఈ బిడ్డను నువ్వు పాలిచ్చి పెంచు, దానికి నేను జీతం ఇస్తాను. అయితే కండిషన్ ఏంటంటే నా కొరకు పెంచు, నీ కొరకు కాదు. దేవుడు పిల్లలు ఇచ్చిన మనందరికీ కూడా అదే చెప్తున్నాడు.
ఓ తల్లి, ఓ తండ్రి, ఈ పిల్లల్ని నీకు ఇచ్చింది ఎందుకో తెలుసా? నువ్వు పాలిచ్చి నువ్వు అన్నం పెట్టి పెంచు, కానీ పెంచేది ఎవరి కొరకు? దేవుని కొరకు, నా కొరకు పెంచు. అలా పెంచినప్పుడు నేను నీకు జీతం ఇస్తాను. మనం దేవుని కొరకు పెంచకుండా మన కొరకు పెంచుకుంటేనే ఇలాగవుతుంది. చిన్న వయసులో ఉన్న పిల్లలు మనం నడిపించుకున్నప్పుడు మనం చేసే తప్పు ఏంటో తెలుసా? అంటే చాలామంది చేసే తప్పు, ఈ రోజుని బాధపడుతున్న తల్లిదండ్రులు చేసే తప్పు గురించి మాట్లాడుతున్నాను. మన పిల్లలు బాలులుగా ఉన్నప్పుడు తల్లిదండ్రులు ఏ వయసులో ఉంటారు చెప్పండి? అంతే కదా, యవ్వన వయసులో ఉంటారు. మన పిల్లలు చిన్న పిల్లలుగా చక్కగా ఎలిమెంటరీ స్కూల్లో వెళ్తున్నప్పుడు మనకి 50 సంవత్సరాలు ఉంటాయా? ఎంత ఉంటుంది? వీ మైట్ బీ ఇన్ 20s or 30s, అంతేనా? ఆ బాల్య వయసులో ఉన్న మన పిల్లల్ని దేవుని నడిపించే టైంలో మనమే చాలా బిజీ అయిపోయాం అనుకో. ఎందులో బిజీ? 20లో ఉన్నప్పుడు ఎందులో బిజీ? ఉద్యోగ రీత్యా 8 గంటలే ఉద్యోగం, కతిమ 16 గంటలు ఇందులో బిజీ. పోనీ ఇంకో 8 గంటలు నిద్రపోవడానికి, ఇంకో 8 గంటలు ఇందులో బిజీ. కుటుంబ ప్రార్థనకి టైం ఉండదు, బైబిల్ రీడింగ్కి టైం ఉండదు, మనం చర్చికి వెళ్తూ పిల్లల్ని చర్చికి నడిపించడానికి టైం ఉండదు, మనకి నేర్చుకున్న 4 వాక్యాలు పిల్లలకి నేర్పడానికి టైం ఉండదు. ఎందుకంటే ఈయన సెంటర్లో ఫ్రెండ్స్ బిజీ, ఈవిడి సీరియల్స్తో బిజీ, పిల్లలు చదువుల్లో బిజీ. చదివితే చాలు, నా పిల్లలు చదివితే చాలు, నేను సీరియల్ ఫాలో అయిపోతే చాలు, నా ఫ్రెండ్స్ ఎవరిని అప్సెట్ చేయకుండా చక్కగా ఫ్రెండ్స్ ఎంజాయ్ చేస్తే చాలు. అది లైఫ్. మన పిల్లలు బాలులుగా ఉన్నప్పుడు, మనం యవ్వనంలో ఉన్నప్పుడు, మనం 50కి వస్తాం, 40s 50స్కి వస్తాం. ఎప్పుడైతే 40s 50s వస్తామో పరిగెట్టాలని మనసున్న మోకాళ్ళు అరిగిపోతాయి, అంతేనా? ఎంజాయ్ చేయాలనే మనసున్న ఒక 2-3 జబ్బులు వస్తాయి. అప్పటికే ఆత్మీయంగానో లేక శారీరకంగానో ఆర్థికంగానో ఉద్యోగ రీత్యా 2-3 దెబ్బలు తగులుతాయి. ఇప్పుడు గ్రాఫ్ వంగుతుంది. అప్పుడు దేవుడి దగ్గరికి వస్తాం. దెబ్బలు తగిలినాయి కదా, దేవుని దగ్గరికి వస్తాం. వచ్చినప్పుడు పాస్టర్ గారి మాటలు విని వాక్యానికి హత్తుకుంటాం, జీవితం మారు మనసు పొందుతాం, పశ్చాత్తాపం పొందుతాం, బ్రతుకు మార్చుకుంటాం, భార్యాభర్తలు చక్కగా దేవుని మందిరంలో బాగా ఉంటాం. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే రారా గుడికి వెళ్దాం అంటాం. మనం 50స్కి వచ్చేసినప్పుడు గాడికి వయసు ఎంత వస్తుంది? అప్పుడు హీఈస్ ఇన్ 20s, హీ ఆర్ షీ, అతడు లేక ఆమె మంచి టీనేజ్లోనో 17-16 ఇయర్స్లోనో 20స్లోనో ఉంటాడు. డాడీ మీరు వెళ్ళండి నేను వస్తానులే అంటాడు. రారా కుటుంబ ప్రార్థన చేసుకుంటాం. డాడీ ఫ్రెండ్స్తో మేము వచ్చేసరికి లేట్ అవుతుంది మీరు చేసుకోండి అంటాడు. ఫ్యామిలీ ప్రేయర్లో సహకరించరు. కుటుంబాల ప్రార్థన కానీ, వ్యక్తిగత ప్రార్థన కానీ, సంఘ ప్రార్థన కానీ, ఆత్మీయ ఏం ఉండదు. ఇప్పుడు ఇంకా గట్టిగా ఫోర్స్ చేస్తే అది ఎదిరిస్తాడు. అప్పుడు మాలాంటి వాళ్ళు పాస్టర్కి ఫోన్ చేసి, పాస్టర్ గారండి మా వాడండి అస్సలు మాట వినట్లేదండి, మా అమ్మాయి అండి ఎంత చెప్పినా ఏమాత్రం మారట్లేదండి. ఎందుకు మారతారు? అంత ఈజీయా? వాళ్ళ బాల్యాన్ని నువ్వు నెగ్లెక్ట్. ప్రభు 12 సంవత్సరాల బాల్య వయసులో ఉన్నప్పుడు ప్రభు చేసిన పని ఒకటే ఒక రికార్డు. ఏంటది? దేవుని మందిరములో వాక్యాన్ని వింటూ నేర్చుకున్నాడు. ఆయన జ్ఞానమందును వయసునందును దేవుని దగ్గర మనుషుల దగ్గర వర్తిల్లాడు. అలాగే మన పిల్లల్ని నడిపిస్తున్నాం. అలా మనం పిల్లల్ని నడిపించకుండా మన పెద్ద వయసు వచ్చినప్పుడు పిల్లల గురించి కూర్చుని ఏడిస్తే పని జరుగుతుందా? వాడు గుర్తుపెట్టుకోండి, పేరెంట్స్ ఫెయిత్ కెన్ నాట్ సేవ్ చిల్డ్రన్. తల్లిదండ్రుల విశ్వాసము పిల్లల్ని రక్షించలేదు. ఎంత భక్తిపరులైనటువంటి తల్లిదండ్రులకి పుట్టేసినా పిల్లల్ని భక్తిలో నడిపించకుండా ఒక హెరిడిటరీ లాగా సాల్వేషన్ కూడా వచ్చేస్తుంది అనుకోవడం అజ్ఞానం. హెరిడిటరీ జబ్బులు వస్తాయి, వీలైతే హెరిడిటరీ బుద్ధులు వస్తాయా? హెరిడిటరీ రక్షణ రాదు. హెరిడిటరీ రక్షణ వస్తాయి కనుక హొఫ్ని ఫినేహాస్ అలాగెవరు, అంతేనా? ఎలీ పిల్లలు అలాగెవరు, సమూయేలు పిల్లలు అలాగెవరు, దావీదు పిల్లలు అలాగెవరు. ఎందుకని? అది హెరిడిటరీ కాదు. సాల్వేషన్ ఈజ్ కంప్లీట్లీ పర్సనల్.
రక్షణ అనేది కంప్లీట్గా వ్యక్తిగతం. ఓ తల్లిదండ్రులారా, అది గమనించి ప్రేమతో పాటు డిసిప్లిన్ కూడా పెట్టండి. నువ్వు ఎంత ప్రేమిస్తావో పిల్లల్ని అంతగా నువ్వు దేవుని భయభక్తుల్లో, గద్దింపులో, శిక్షలో పెంచు. మార్కులు బాగా రావడమే కాదు, నీ కుటుంబం నిన్ను చూస్తూ ఉంటుండగా, నీ పిల్లలు నేను చూస్తూ ఉంటుండగా నువ్వు ఒక గాడ్లీ లైఫ్ జీవించు. నేను ఎన్నోసార్లు నా ప్రసంగంలో చెప్తాను, నువ్వు ఎంత గొప్ప వాక్య జ్ఞానం కలిగిన ప్రసంగికుడు అయినా ప్రపంచానికి బోధించు, ఇంట్లో వాళ్ళకి చూపించు. అదేనా? నువ్వు ఇంట్లో వాళ్ళకి ఏం చూపిస్తున్నావు? సీరియల్ చూపిస్తున్నావు. నీ పిల్లలకి ఏం చూపిస్తున్నావు? నీకున్న క్రికెట్ పిచ్ అంటిస్తున్నావు. వాస్తవాన్ని నేను చాలా టీవీ పిచ్చోడిని. టీవీ అంటే నాకు చాలా ఇష్టం. ఇంకా క్రికెట్ అంటే ఇంకా ఎక్కడికి వెళ్ళను. మా ఇంట్లో చిన్నప్పుడు ఇంత దూరం రాజమండ్రి కొంతమూరు కొంచెం దూరం అని కేబుల్ కనెక్షన్ ఉండేది కాదు. ఎవరింటికి పడితే రాజమండ్రి వెళ్ళిపోయేవాళ్ళం. కొన్ని మ్యాచ్లో ఆస్ట్రేలియాలోను సౌత్ ఆఫ్రికాలో జరిగే మ్యాచ్లో మనకు అర్ధరాత్రి అంటే వాళ్ళకి ఉదయం జరిగే మ్యాచ్ ఇక్కడ రాత్రి 1 గంట స్టార్ట్ అవుతే మా ఫ్రెండ్స్ ఇంట్లో రాత్రి అంతా టీవీ చూసి వచ్చిన రోజులు ఎన్నో ఉన్నాయి. అంత క్రికెట్ పిచ్చివాడిని. నేను ఇల్లు కట్టుకున్న తర్వాత నేను అనుకున్నది పెద్ద టీవీ కొనుక్కోవాలా, దాన్ని హోమ్ థియేటర్గా మార్చాలా, దాని ముందు ఒక రిక్లైనర్ చైర్ వేసుకుని కూర్చోవాలా, టీవీని చూడాలా, ఒక స్టేడియం లుక్ రావాలి. అలాగే ఇల్లు కట్టుకున్నాను. అలాగే చక్కగా టీవీ క్యాబినెట్ మొత్తం అంతా చేసుకున్నాను. అలాగే దానికి కేబుల్ కనెక్షన్ కూడా పెట్టేసుకున్నాను లోపలికి. ఆ తర్వాత ఆలోచన చేశా, నేను ఒకరోజు టీవీ క్రికెట్ చూస్తా, నా భార్య ఇంకో రోజు సీరియల్ చూస్తుంది, నా పిల్లలు చక్కగా పక్క రూమ్లో చదువుకుంటారా? మా నాన్నగారు పల్లెటూరు సామెత ఒకటి చెప్తూ ఉంటారు, ఆవు సేన్ని మేసేస్తే దూడ గట్టు మేస్తుందా? అవదగా. ఆవు ఎక్కడ మేస్తే దూడ కూడా అనుకున్నా. వెంటనే క్యాన్సిల్ అనుకున్నాను. అంత అయిపోయిన తర్వాత నో టీవీ. ఇప్పటి వరకు టీవీ లేదు. మీలో చాలామందికి తెలిసే ఉంటుంది, నేను మా ఇంటి ఓపెన్ చేసినప్పుడు సంఘస్థులందరూ అన్ని రూములకు వచ్చారు. పాస్టర్ గారికి ఏ గిఫ్ట్ ఇద్దామా అనుకున్నారు కొంతమంది. అంతా చూసి వచ్చేసాక కొంతమంది స్త్రీలు, ప్రేమ అంటే స్త్రీల్లో ఉంటుంది కదా ప్రేమ, స్త్రీలు వచ్చి ఎంత డబ్బు కట్ట కవర్లో పెట్టి పాస్టర్ గారు ఏమనుకోద్దండి, తీసుకోండి పాస్టర్ గారు. ఏ అమ్మాయి ఎందుకు, అన్నీ ఉన్నాయి కానీ టీవీ వాళ్ళు అనుకున్నారు. ఇవన్నీ కొనుక్కునే పాస్టర్ గారి డబ్బులు అయిపోయినాయేమో పాపం. కరెక్ట్గా టీవీ కొనుక్కోవడం డబ్బులు అయిపోయినాయేమో. డబ్బులు అయిపోవడం కాదు, ఆ డబ్బులు ఉంటేనే కదా అన్నీ కొనుక్కోవడానికి. అన్నీ కూడా ఫైనాన్స్తోనే. ఆ ఏసీలు అన్నీ కూడా కొనుక్కున్నాను అప్పుడు. అయిపోయినాయేమో. అన్ని ఫైనాన్స్ చేసే టీవీ ఎందుకు కూడా ఫైనాన్స్కి ఇచ్చేస్తాడు ఆడు కూడా అని. ఇంత డబ్బు కట్టొకటి పెట్టారు. అప్పుడు చెప్పాను, అమ్మా అసలు ఎట్టి పరిస్థితి ఇంటెన్షనల్గా కొనుక్కోలేదు తల్లి, నా పిల్లల గురించి కొనుక్కోలేదు, డబ్బులు ఉన్నా సరే కొనుక్కొని దయచేసి తీసేసుకోండి అని చెప్పి వెనక్కి ఇచ్చాను. అది నన్ను ఎంతో రక్షించింది. నా పిచ్చి, నా ఇంట్రెస్ట్ని నా పిల్లల కొరకు కొంచెం సాక్రిఫైస్ చేసుకోకపోతే నేను ఇంకేం తండ్రిని అవుతాను? నా చిన్నప్పటి నుంచి డ్రీమ్ అది. నా హౌస్ అలా ఉండాలి. నా చిన్నప్పటి నుంచి ఉన్న డ్రీమ్ని చంపేసుకున్నాను జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ చిల్డ్రన్. నా పిల్లలు వ్యర్థమైన వాటికి వెళ్ళిపోకూడదు అని ఒక ఆశతో. ఈరోజు టీవీ కన్నా ఎక్కువైపోయింది కదా సెల్ ఫోను. టీవీ కంటే ఎక్కువైపోయింది సెల్ ఫోన్. అందుకని నా పిల్లలు సెల్ ఫోన్కి వెళ్ళకూడదు, లేకపోతే ఇలా నాది ఏదైనా నా ఇచ్చేమైనా నా పిల్లల కొరకు నేను ఆలోచన చేసే తండ్రిగా నేను ఉండాలి అనే ఆలోచన నాకు, నీకు, ప్రతి తల్లికి, ప్రతి తండ్రికి ఉండాలా. ఈరోజు ఎలా ఉంటున్నారంటే, ఈ తల్లి ఇక్కడ సీరియల్ చూస్తుంది, అమ్మ తలుపు వేసుకుని చదువుకో అమ్మ అంటుంది. దట్స్ నాట్ ఫేర్. తండ్రి ఇక్కడ చదువుకుని ఇక్కడ క్రికెట్ చూస్తాడు, అరే ఎగ్జామ్స్ కదా నువ్వు వెళ్ళిపోరా అంటాడు. అది ఫేర్ కాదు. ఓ తండ్రులారా, తల్లులారా, చిన్న చిన్న సాక్రిఫైజ్లు మనం చెయ్యాలి. అప్పుడే మన పిల్లల్ని మనము దైవ భక్తిలో మనం పెంచగలం. బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? సర్వలోకానికి వెళ్ళి సువార్త ప్రకటించి శిష్యులను తయారు చేయమన్నాడు దేవుడు.
అంటే దేవుని సన్నిధిలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా విశ్వాసులుగా ఉండకూడదట. ఎలా ఉండాలట? అది మనమందరం కూడా శిష్యులమే. శిష్యులమే అంటే సరిపోదు, శిష్యుల్లా జీవించాలి, పరిచారకులుగా జీవించాలి. అయితే సంఘములో పరిచర్య చేసే పెద్దకు ఉండవలసిన మొట్టమొదటి లక్షణాలు 3 పెట్టాడు భక్తుడైన పౌలు. నెంబర్ 1 వ్యక్తిగత సాక్ష్యం. నెంబర్ 2 భార్యాభర్తల మధ్య సాక్ష్యం. నెంబర్ 3 పిల్లలతో సాక్ష్యం. ఈ 3 ఉన్నదా? చదవండి అన్నమాట. తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. ఎవడైనను నిందారహితుడును ఏకపత్ని పురుషుడును దుర్వ్యాపార విషయము నేరము మోపబడని వారై అవిధేయులు కాక విశ్వాసులైన పిల్లలు గలవాడునై ఉన్న ఎడల అట్టి వానిని పెద్దగా నియమింపవచ్చును. చూడండి, ఇక్కడ ఇంపార్టెంట్ క్వాలిటీస్. మొట్టమొదటగా అతడు ఎటువంటి వాడట? నిందారహితుడు. బ్లేమ్లెస్గా ఉండాల. వ్యక్తిగత సాక్ష్యం ఇది. బ్లేమ్లెస్ అనేది అతడు ఏ వ్యాపారం చేసినా, ఏ ఉద్యోగం చేసినా లంచగాడగాను, తిట్టుబోతూ వానిగాను, తాగుబోతుగాను ఉండకుండా ముందు వాడు నిందారహితుడిగా ఉండాలి. రెండోది ఏకపత్ని పురుషుడును. అది భార్యతో యథార్థమైన వైవాహిక సంబంధం కలిగి ఉండాలి. ఆ తర్వాత తన పిల్లలు ఎటువంటి వారే ఉండాలట? అవిధేయులైన పిల్లలు కాకుండా విశ్వాసులైన పిల్లలు, తల్లిదండ్రుల మాటను వినని అవిధేయులని పిల్లలు కాకుండా విశ్వాసములో నడిచే పిల్లలు కలిగిన తండ్రి. ఎందుకండి ఆ క్వాలిటీ అంటే, నీ ఇంట్లో ఉన్న 4-5 నువ్వు సరిగ్గా నడిపించుకోలేనాడు సంఘాన్ని నడిపించుకోగలవా? నీ ఇంట్లో ఉన్న నీ కూతుర్ని, నీ కొడుకుని ప్రార్థనలో నడిపించుకోలేనాడు నీ పిల్లల్ని నడిపించుకోలేని సంఘంలో ఉండగలవా? కొంతమంది కుర్రోళ్ళు మన చర్చికి వస్తూ ఉంటారు, నేను చూస్తూ ఉంటాను ఇక్కడ నుండి. ఆరాధనలో ఒక్క పావు గంట కళ్ళు మూయడం వాడికి ఎంత కష్టంగా ఉంటుందో. నేను ఇక్కడ ఆరాధన జరుగుతుంటే అలా చూస్తూ ఉంటాను. కొంతమంది యూత్, యంగ్ పీపుల్ని ఉంటారు, వస్తారు, బహుశా దేవుని పట్ల కొంచెం భక్తో లేక అమ్మా నాన్నతో పాటు వెళ్ళాలను. ఆ పావు గంటలో కనీసం ఒక 20 టైమ్స్ హెయిర్ సర్దుకుంటారు. ఇంకెక్కువే. ఆ సర్దుకున్నప్పుడల్లా ఎవరు చూస్తున్నారు? నేనేమో కళ్ళు తెరిచి ప్రార్థన చేస్తాను. అప్పుడు ఎవడైతే చూస్తాడో ఆడే కనబడతాడు. ఆడి గురించి ప్రార్థన చేస్తా, చూడు ప్రభువా, ఇంత ఆత్మీయంగా ఆరాధన జరుగుతుంది, ఆడిలో కొంచెం కూడా భక్తి వెళ్ళట్లేదు లోపలికి. ప్రార్థన చేసుకోవాలని ఇంటెన్షన్ ఉండట్లేదు ఆడిలో. అంతసేపు హెయిర్ స్టైల్ మెయింటైన్ చేయడం, లేకపోతే అటు ఇటు దిక్కులు చూడటమే. ఎంత గింజుకొని ఇక్కడ ఆరాధన చేస్తున్నా వాళ్ళలోకి వెళ్ళదు. నేను అంటాను, ప్రియులరా, నీ వరల్డ్లీ లైఫ్, ఓ యవనస్తుడా, ఓ యవనస్తురాలా, నీ యొక్క లోకానుసారమైన జీవితం నీ తల్లిదండ్రులు దేవుని సేవ చేయకుండా డిస్క్వాలిఫై చేస్తుందనే సత్యాన్ని గమనించు. దిస్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్ థింగ్. పెళ్ళి కాని యవనస్తులు ఎంతమంది ఉన్నారు? చేయొత్తండి ఒకసారి చూస్తాను. ఎలా కాదు ఎత్తడం? ఇంకా నేను యంగ్ గర్ల్ అండి, యంగ్ బాయ్ అండి, ఇంకా నాకు పెళ్ళి అవ్వలేదు అన్న వాళ్ళు చేయొత్తండి. పైకి ఎత్తాలి. ఇంకా చూడండి ఎన్ని చేతులు వేసినాయో. గాడ్ బ్లెస్ యూ. దించేయండి అమ్మా. రే, నీకు పెళ్ళి అయిపోయిందా? ఎత్తవే చెయ్య. అంటే యవనస్తుడు కాదనుకుంటున్నావా? ఎత్తావా చెయ్య? ఎత్తాలి అందరూ కూడా. పెళ్ళి కాని వాళ్ళు, యవనస్తులు అందరూ గమనించండి. చెయ్యెత్తిన వాళ్ళందరికీ నేను చెప్పే మాట ఏంటో తెలుసా? పాత నిబంధనలో ఉన్న రూల్స్, క్రొత్త నిబంధనలో ఉన్న రూల్స్ మారినాయి. పాత నిబంధన ఉన్న రూల్స్ కంటే కొత్త నిబంధన ఉన్న రూల్స్ని ఇంకా దేవుడు ఇంకా స్ట్రిక్ట్ చేశాడు. ఎంత స్ట్రిక్ట్ చేశాడు అంటే, క్రొత్త నిబంధనలు ఉన్న రూల్స్ పాత నిబంధనలు ఉన్న భక్తులకి అప్లై చేసామనుకోండి, చెప్పండి, క్రొత్త నిబంధనలు ఉన్న రూల్స్ కనుక పాత నిబంధనలు ఉన్న భక్తులకి అప్లై చేస్తే ఈవెన్ గొప్ప దైవ సేవకుడైన సమూయేలు కూడా నిలబడడానికి సరిపోడు. ఎందుకో తెలుసా? పిల్లల్ని సరిగా కంట్రోల్ చేయకపోతే నువ్వు సేవ చేయడానికి కూడా
నువ్వు కనీసం సంఘ పెద్దగా ఉండడానికి కూడా నీకు అర్హత లేదంటున్నాడు బైబిల్. అంటే చెయ్యెత్తిన యవనస్తులు అందరూ కూడా గమనించుకోవాల్సిన సత్యం ఏంటో తెలుసా? క్రొత్త నిబంధన క్రీస్తు యొక్క సువార్తలో మనం ఉన్నప్పుడు చెయ్యెత్తిన యవనస్తులందరూ మీ తల్లిదండ్రులు ఇక్కడ నిలబడాలన్నా, నీ తల్లిదండ్రులు తలెత్తాలన్నా, తల్లిదండ్రులు తలదించాలన్నా మీ చేతిలో ఉంది. తండ్రి ఎంత భక్తిలో ఉన్నా తండ్రి సాక్ష్యాన్ని పాడు చేసే పిల్లలుగా నువ్వు ఉంటున్నావా? తండ్రి గౌరవాన్ని పెంచే పిల్లలుగా నువ్వు ఉంటున్నావా? ఒకసారి నేను నువ్వే చెక్ చేసుకో. నీ స్కూల్లో, నీ కాలేజీలో నీకేం సాక్ష్యం ఉంది? నాకు స్కూల్ ఉంది, నేను స్కూల్కి కాలేజీకి కరస్పాండెంట్నే. చాలాసార్లు భలే బాధ కలుగుతూ ఉంటుంది. కొంతమంది పిల్లలు వాళ్ళు చేసే తప్పులను బట్టి తల్లిదండ్రులు నా దగ్గరికి వచ్చి ఏడుస్తూ ఉంటే, సార్ ఒక్కసారి క్షమించండి సార్, టీసీ ఇవ్వద్దు సార్, సార్ మీ కాళ్ళు పట్టుకుంటాను సార్. ఏంటి తల్లి ఏడడం? ఈ తండ్రి యొక్క వేదన కారణం ఏంటి? ఆ దుర్మార్గురాలు చేసే పాప పనులు కదా. ఈ యొక్క యవన వయసులో నువ్వు అనుకోవచ్చు ఇదంతా కామన్ కదా అని. బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? అది వారికి కామన్ కానీ నీకు కామన్ కాదు. వీరెవరు? నువ్వు దేవుని బిడ్డవు. ఇర్మియాతో భక్తుడు అంటున్నాడు, వారు నీ తట్టు తిరగాలి కానీ నీవు వారి తట్టు తిరగకూడదని. ఇర్మియా 15:19 ఉంటుంది. నీ స్కూల్లో, నీ కాలేజీలో రకరకాల పిల్లలు ఉండొచ్చు. ఆడికి గర్ల్ ఫ్రెండ్ ఉంది, దీనికి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, నాకేంటి అంటే ఇవన్నీ కూడా నువ్వు దేవుని బిడ్డగా నీకు ఇది మంచిది కాదు అనే వాక్యం చెప్పినప్పుడు, దేవుడు నీకు ఉన్నతమైన ఆశీర్వాదకరమైన భవిష్యత్తు నీకు ప్రామిస్ చేసినప్పుడు ఆ ప్రామిస్ని ఎందుకు పోగొట్టుకుంటావు? ఏ బిడ్డ అయితే తల్లి కళ్ళల్లోంచి, తండ్రి కళ్ళల్లోంచి కన్నీరు రప్పిస్తాడో ఆడు ఫ్యూచర్లో సమాధానంగా ఉండడం అనేది నెక్స్ట్ టు ఇంపాసిబుల్, అసాధ్యం. అంతే. నీ వల్ల నీ అమ్మ ఏడుస్తుంది, నీ వల్ల నీ నాన్న ఏడుస్తున్నాడంటే వాడి లైఫ్ మోస్ట్ మిజరబుల్ నేను చెప్తున్నాను. నువ్వు ఎంత దుఃఖపరుస్తావో నీ తల్లిదండ్రుల్ని, దానికి రెట్టింపు ఫలాన్ని నువ్వు కోసేస్తావు. నా కళ్ళారా ఎంతోమందిని చూశాను. ఏ కొడుకు వల్ల, ఏ కూతురు వల్ల ఈయనెందుకు కన్నాన్రా అని తల్లి ఏడుస్తాదో, తండ్రి ఏడుస్తాడో, వాడికి బహుశా రెండట్లు ఏదో ఒకటి జరుగుతుంది. అయితే నెక్స్ట్ తరాన్ని చూడకుండానే చచ్చిపోతాడు. లేకపోతే నెక్స్ట్ తరం వాళ్ళ ద్వారానే దేవుడు వాళ్ళకే బుద్ధి చెప్తాడు. ఎందుకంటే బైబిల్లో చాలా స్ట్రిక్ట్గా ఉందండి. తల్లిదండ్రులని అవమానపరిస్తే కారు చీకటిలో వాడి దీపమో ఆరిపో, లోయి కాకులు వాడి కళ్ళు ఏం చేస్తాయి? ఇంక ఎంత చెప్పాలో అంతా చెప్పాడు దేవుడు. చెప్పిన దేవుడు నెరవేర్చడా? నువ్వు సరిగ్గా చదవకపోయినా పర్లేదు కుమార్తె, కుమారుడా. నీకు మార్కులు సరిగ్గా రాకపోయినా పర్లేదు, నీ తల్లిదండ్రుల్ని తలదించుకునే స్థితిలో నువ్వు పెట్టొద్దు. దేవుడు సహించడు, దేవుడు భరించడు. నీ సాక్ష్యము నీ తల్లిదండ్రులకి ఎఫెక్ట్ అవుతుంది. నీ తల్లిదండ్రుల యొక్క స్థితిని దిగజార్చేది నీ సాక్ష్యమే. యాకోబుకి 12 మంది కొడుకులున్నా ఒకే ఒక కొడుకు యాకోబు పరువును నిలబెట్టాడు. ఒకే ఒక కొడుకు యాకోబు తలను పైకెత్తాడు. కతిమ పైన 10 మంది దేవునికి విరోధంగా జీవించిన 11వ వాడైనటువంటి యోసేపు యథార్థంగా ఉన్నందుకు జ్యేష్ఠత్వం 10 మందిని దాటుకుని యోసేపు మీదకి వచ్చింది. ఆశీర్వాదం నీ మీదకు రావాలి అంటే నువ్వు మొదట పుట్టేస్తే సరిపోదు. నీ ఫ్యామిలీ ఆర్డర్లో నువ్వు పెద్ద కొడుకువా, పెద్ద కూతురువా, దట్ డజంట్ మ్యాటర్. దేవుని దృష్టికి అంగీకారమైన బిడ్డగా ఉన్నావా? నీ తల్లిదండ్రులు నిన్ను బట్టి తలెత్తుకుంటున్నారా? నీ తల్లిదండ్రులు నిన్ను బట్టి సంతోషంగా నీకు వందనాలు ప్రభువా, మంచి కూతుర్ని ఇచ్చావు, మంచి కొడుకుల్ని ఇచ్చావు అని వందనాలు చెప్తున్నారా? నీ పిల్లలను బట్టి నువ్వు సంతోషిస్తూ నీ తల్లిదండ్రులు సంతోషిస్తున్నారా? అలాంటి పిల్లలు కనుక మనకుంటే, అలాంటి పిల్లలు మన పిల్లలైతే వాళ్ళే దే ఆర్ ద జనరేషన్ కర్స్ బ్రేకర్స్ ఇన్ ద ఫ్యామిలీ. వంశ పారంపర్యంగా వచ్చిన శాపాలన్నీ కొట్టుకుపోతాయి వాళ్ళ ద్వారా. ఎందుకో తెలుసా? ఎన్ని శాపాలు, తరతరాల నుంచి వచ్చే శాపాలైనా హేతువు లేని శాపము తగలదు. పాపం ఉంటేనే శాపానికే బలం వచ్చేస్తుంది.
ఆ పాపం, తల్లిదండ్రుల పాపాలు మనం కంటిన్యూ చేసామనుకోండి, తల్లిదండ్రుల శాపాలు కంటిన్యూ అయిపోతాయి. కానీ తండ్రిలాగా, తాతలాగా, ముత్తాతలాగా ఎటువంటి తప్పులు మనం చేయకుండా మారు మనసు పొందామనుకోండి, శాపాలను కూడా దేవుడు అక్కడ ఆపేస్తాడు. మా అమ్మకుంది అలవాటు, మా నాన్నకుంది అలవాటు, నాకుంటే తప్పు ఏంటంటే మీ అమ్మకున్న వేదన, మీ నాన్నకున్న శాపం కూడా నీకు రావడం తప్పులేదు అంటాడు దేవుడు. కాబట్టి పిల్లలారా గమనించండి, మారండి. మీ జీవితాలు మారతే మీ కుటుంబం మీద ఉన్న శాపాలు, పాపాలు పోయి దేవుని ఆశీర్వాదాలు, దీవెనలకు మీరు వారసులు అవుతారు. మీ తర్వాత తరాలు మీ ద్వారా ఆశీర్వదింపబడితే బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? యథార్థంగా ఉంటే వాడి తరాన్ని దీవించేస్తాడు. చదవనమాట 112వ కీర్తన 2వ వచనం చదవండి ఒకసారి. కీర్తన గ్రంథము 112వ కీర్తన 2వ వచనం ఏముందండి? వాని సంతతి వారు భూమి మీద బలవంతులగుదురు. యథార్థవంతుల వంశపు వారు దీవింపబడుదురు. యథార్థవంతుల వంశపు వారు ఏం చేస్తారండి? దీవింపబడతారు. అటువంటి దీవెనకరమైన జీవితం మనం కలిగి ఉండాలి. సరే, ఫస్ట్ టైప్ కుటుంబం ఏంటట? దే ఆర్ సఫరింగ్ ఫ్యామిలీ. తల్లిదండ్రులు ఏడుస్తూ ఉంటారు పిల్లల గురించి, తల్లిదండ్రులు వేదన పడుతూ ఉంటారు పిల్లల గురించి. అది మొదటి రకం కుటుంబం. ఒకవేళ నువ్వు అదే కుటుంబంలో ఉంటే కనుక, నీ కుటుంబం అలాగే ఉంటే కనుక, ఓ తల్లి, ఓ తండ్రి, దేవుడు నీ యొక్క కన్నీరుని విడిచిపెట్టడు. నువ్వు కన్నీరుతో ప్రార్థన చేయి. ఇంకా ఆత్మీయంగా భార్యాభర్తలు ఇద్దరు మారండి. పిల్లల్ని ప్రేమించుటతో పాటు గద్దించడం మాత్రం మానొద్దు. అది గుర్తుపెట్టుకోండి. ఎలీ భక్తుడు చేసిన తప్పు మీరు చేయొద్దు. ఎలీ భక్తుడికి ప్రేమించడమే వచ్చు, కానీ సరి అయిన విధంగా గద్దించడం రాలేదు. బెస్ట్ ఫాదర్ అంటే తప్పుపోయిన కుమారుడు తండ్రి. బెస్ట్ ఫాదర్ అంటే తప్పుపోయిన కుమారుడు తండ్రి. ఆడి తండ్రిని ఎదిరించి డబ్బు లాక్కుని ఇంటికి వెళ్ళిపోయినప్పుడు ఆడిని వెతుక్కుంటూ వెళ్ళలేదా తండ్రి? వెళ్ళలేదా? దేశం అంతటి మీద కరువు వచ్చిందా రాలేదా? దేశం అడుక్కు తినే స్థితి దిగజారిపోయింది. అటువంటి టైంలో నా కొడుకు ఎలాగున్నాడో నేను వెతుక్కుంటాను వెళ్ళలేదు. ఇప్పుడు మనం ఎలా ఉంటుందంటే, కొట్టినా తిట్టినాడు, ఎంత పనికిమాలోడైనా ఈ రాత్రికి అన్నం తిన్నాడో లేదో, ఆడు ఏం చేసినా వాడు బాగున్నాడో లేదో, తండ్రిగా తల్లిగా మమకారం వెళ్ళిపోద్ది. కానీ బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? వాడు మారు మనసు వచ్చేంత వరకు కొంచెం నీ హృదయాన్ని కఠినపరుచుకో. దేవుడు పాఠం నేర్పుతూ ఉంటే తల్లిదండ్రులు అడ్డొచ్చేస్తూ ఉంటారు ఆ పాఠానికి. గాడ్ వాంట్స్ టు టీచ్ లెసన్ టు ద చిల్డ్రన్. ఈ లోపల తల్లిదండ్రులు పనికిమాలిన గారాలు అడ్డొస్తూ ఉంటాయి. దేవుని పాఠం కూడా వాడికి ఎక్కదో, వాడి జీవితంలో మారడం. తప్పుపోయిన కుమారుడు తండ్రిని జ్ఞాపకం చేసుకోండి. వాడు మారు మనసు పొంది ఆకలితో అడుక్కు తినే స్థితిలో తండ్రి దగ్గరికి వస్తే తండ్రి హృదయాన్ని కఠినపరుచుకున్నాడా? లేదు. నిజమైన ప్రేమ అంటే ఎటు చూపించాడు తండ్రి. పరిగెట్టుకుంటూ వెళ్ళి కౌగులించుకుని ముద్దు పెట్టుకున్నాడు. నాయనా, నువ్వు ఒకప్పుడు చచ్చిపోయావు, తిరిగి బ్రతికి నా దగ్గరికి వచ్చావు, చాలురా, నాకు అది చాలు నాయన. ఈ రోజుని అటువంటి ఫ్యామిలీస్గా తండ్రులు తల్లులు మారితేనే కానీ పిల్లలు మారరు. అది స్ట్రగ్లింగ్ ఫ్యామిలీ గురించి, సఫరింగ్ ఫ్యామిలీ గురించి నేను చెప్పేది. ఇప్పుడు రెండో ఫ్యామిలీ గురించి నేను చెప్తాను. స్ట్రగ్లింగ్ ఫ్యామిలీ అండ్ బేరింగ్ ఫ్యామిలీ. భరిస్తున్న భార్యలు, భరిస్తున్న భర్తలు. భార్యలు గుడికి వస్తారు, భర్తలు రారు. భర్తలు గుడికి వస్తారు, భార్యలు రారు. అటువంటి వారి గురించి బైబిల్ ఏం చెప్తుంది? అది కూడా ఒక ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఒక్కొక్క కుటుంబం గురించి ఒక్కొక్క ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను. ఈ బేరింగ్ ఫ్యామిలీ గురించి అబిగయలు కుటుంబాన్ని మీ ముందు పెడతాను. ఎవరండి? ఎవరి అబిగయలు? ఒక రిచ్ మ్యాన్ యొక్క భార్య. ఆ రిచ్ మ్యాన్ పేరు నాబాలు. నాబాల్ అనేవాడు యూదుడు. ఈ నాబాల్ ఉన్న క్వాలిటీస్ ఏంటంటే మూర్ఖుడు, మోటివాడు, తాగుబోతోడు, దైవ భయం లేనోడు. వీడికి ఎటువంటి భార్య వచ్చింది? దైవభక్తి కలిగింది, చాలా ఆత్మీయురాలు, చాలా దీనురాలు, చాలా జ్ఞానవంతురాలు, విధేయురాలు వచ్చింది. కాంబినేషన్ ఎలా చూసారా? వర్స్ట్ని బెస్ట్ని కలిపేశారు ఇక్కడ దేవుడు. ఈ వర్స్ట్ని బెస్ట్ని కలిపినప్పుడు చాలామందికి ఒక్కొక్కసారి అలాంటి పెళ్ళిళ్ళు జరుగుతాయి. అప్పుడు వాళ్ళు అనుకుంటారు, ఏంటి ప్రభువా నాకు ఎలాగ జరిగింది?
ఏంటి ప్రభు నా బ్రతికి ఎలాగైపోయింది అన్నప్పుడు, ఒకవేళ మీలో ఎవరయ్యన్న పెళ్ళిళ్ళు, అలాంటి పెళ్ళిళ్ళు జరిగినాయి అనుకోండి, అబిగయలు చెప్పే మనకు లెసన్ ఏంటో తెలుసా? ఇంకెందుకులే, నేను కూడా మా ఆయనలా మారిపోదామని మారిపోమాకండి. అబిగయలు తన భర్తలా మారిందా? మారలేదు. పోనీ అలాగని చెప్పి అబిగయల్లా భర్త మారాడా? అది మారలేదు. ఎవరిలో ఒకళ్ళ మారిపోయారనుకో కుటుంబంలో సమాధానం ఉంటుంది. ఈమె ఆత్మీయత ఈమెదే, నా మూర్ఖత్వం నాదే. ఇద్దరిది అలా వెళ్తుంది లైన్స్. అలా లైన్స్ వెళ్తున్నప్పుడు ఈ అబిగయల్ జీవితంలో జరిగిన కార్యం ఒకటి ఏంటంటే, ఆ మూర్ఖుడు తన పన్నోల్ని ఎంత బాధపరిచాడో మనకు తెలియదు, కానీ పెట్టుకోగా ఎవరితో పెట్టుకోకూడదో వాళ్ళతో పెట్టుకున్నాడు. ఎవరితో? దావీదుతో పెట్టుకున్నాడు. ఎవడరా దావీదు? యజమానులు ఎదిరించి వెళ్ళిపోయిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు, అందులో ఒకడు. అతను నేనెందుకు లెక్క చేయాలా, గెట్ అవుట్ అన్నాడు. తాగిన మత్తులోనే ఇటువంటి మాటలు మాట్లాడతారు. యాజ్ ఇట్ ఈజ్గా ఉన్నట్టుగా వెళ్ళి దావీదుకి చెప్పారు. దావీదు పనోళ్ళు, నాకు తెలిసి పనోళ్ళు ఎప్పుడు కొంచెం మసాలా కూడా యాడ్ చేస్తారు. ఇప్పుడు దావీదుకి ఎలా ఉంటుంది? అస్సలకే మామూలుగా వీరుడు, మామ అన్యాయం చేసినందుకు మండిపోయి ఉన్నాడు. ఎక్కడ లేని కోపం తెచ్చుకుని 400 మందితో బయలుదేరాడు. దొరికినట్టు చంపేత దేవుడి దగ్గర తీర్మానం తీసేసుకుని వెళ్ళి బయలుదేరాడు. ఆ టైంలో అబిగయలు చేసిన పని ఏంటి చూడండి. ఎందుకయ్యా అలా చేసామని అడుగుదామని చెప్పి లోపలికి వెళ్ళేదాడికి ఈయన గారు పెగ్గ మీద పెగ్గ తాగుతూ ఉన్నాడు. ఏమర్థమవుతుంది? అప్పుడు అడిగే మనకు ఏం చేస్తాడు? రానే అంత తేల్చేస్తానంటాడు. అంతేనా? రానే దావీదు ఎంత అంటాడు. ఇంక ఇతను ఈ టైంలో అనవసరంగా ఇతనితో మాట్లాడడం టైం వేస్ట్. ప్రతి నిమిషం కూడా నేను ఉపయోగించుకోవాలని చెప్పి వెంటనే పనోళ్ళు పిలిచింది, గాడిద రెడీ చేయమంది. ఒక గాడిద మీద దావీదు గారికి తన ప్రజలకి కావాల్సిన ఆహారం పెట్టుకుంది. ఇంకో గాడిద మీద ఎక్కింది, పరుగున అడవిలో పరిగెట్టింది. దావీదు వస్తుంటే సాగిలపడి నమస్కరించింది ధనవంతురాలైనటువంటి స్త్రీ. ఎవరమ్మా నువ్వు ఎవరిని చంపడానికి వస్తున్నావో? ఆ నాబాలు యొక్క భార్యను. ప్రభువా నన్ను క్షమించు, అయ్యా నన్ను క్షమించు, నా భర్తను క్షమించు, నా మీద దయ చూపి నా భర్తను క్షమించని ప్రాకులాడింది, ప్రార్థన చేసింది, వేడుకుంది. దేవుడు మరి దావీదు హృదయంలో దయ చూపించాడు. అమ్మా, ఈరోజు ఈ సమయంలో నువ్వు రాకపోయి ఉండుంటే మొత్తం ఎవరన్నా క్షమించాడు దావీదు? అంత మహాధనవంతుడి ఇంట్లో తక్కువ మంది ఉంటారు జనం. చాలా కుటుంబాలు, పనోళ్ళు కుటుంబాలే 100 కుటుంబాలు ఉంటాయి. ఎవరిని స్పేర్ చేయడు. రక్తపాతం అవ్వాల్సిన కుటుంబాన్ని దేవుడు ఒక్క స్త్రీతో దేవుడు రక్షించడు లేదా? నేను అంటాను ఈ రోజున 1 man or 1 woman కెన్ సేవ్ ద ఎంటైర్ హౌస్ హోల్డ్. ఒక్క ఆత్మీయురాలు ఉంటే చాలు ఇంట్లో దేవుని ఉగ్రత ఆ ఇంటి మీదకి రాకుండా దేవుడు చేయడానికి. ఒక్క ఆత్మీయురాలు, ఒక్క ఆత్మీయుడు, ఆడు కూడా లేకపోతే ఆ ఇంటి బ్రతుకు ఘోరాతి ఘోరమే. అబిగయలు కూడా నాబాలుతో కాపురం చేసి అది అంటారు 6 నెలలకి వాళ్ళ మారిపోతారని మారిపోయింది అనుకో, ఫ్యామిలీ రక్తపాతం అయిపోయేది. ఒక్క విధేయురాలు మార్చేసింది కుటుంబాన్ని. దావీదు వెనక్కి వెళ్ళాడు. ఈమె చక్కగా ఇంటికి వచ్చింది. చూసేటప్పటికి తాగుతూ ఉన్నాడు, నిద్రపోయాడు. ఉదయం లేచి అంతా దిగిపోయిన తర్వాత నెమ్మదిగా చెప్పింది, నువ్వు ఎవరితో పెట్టుకున్నావో తెలుసా? దావీదుతో. ఏమైందో తెలుసా? నిన్న ఏమైంది? 400 మంది ఖడ్గాలతో దొరికినట్టు నరికేయడానికి వచ్చారు. ఆ మాట వినేటప్పటికీ హార్ట్ అటాక్ వచ్చింది వీడికి. ఆ మాట వినేటప్పటికీ హార్ట్ అటాక్ వచ్చింది. పడుకోబెట్టారు. 10 రోజులు అలాగే సిక్ అయ్యాడు. 10వ రోజున బైబిల్ చాలా క్లియర్గా చెప్తుంది, దేవుడు వాడిని మొత్తగా వాడు చచ్చిపోయాడు. ఇంకా హీల్ చేయలేదు దేవుడు. ఏమైంది మరి? ఈ భక్తిపర్రాలు, ఆత్మీయురాలు, దీనురాలు అయ్యో పెదవరాలు అయిపోయిందే అనుకుంటే దేవుడు ఆమెను విడిచిపెట్టాడా? ది బెస్ట్ మొత్తం రాజ్యములు, ఇశ్రాయేల్ రాజ్యములోనే దక్కని ఘనత ఆమెకు దక్కింది. ఎవరు? దావీదు వచ్చి అతడు కోరి వివాహం చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమె జీవితం ఆశీర్వదింపబడింది. అంటే దీన్ని బట్టి ఏమర్థమైంది తెలుసా? యువర్ ఎండ్యూరెన్స్ అండ్ యువర్ ఫెయిత్ఫుల్నెస్ విల్ బి రివార్డెడ్ ఇన్ ద డ్యూ టైమ్. నీ సహనము, నీ విశ్వసనీయత దేవుడు, ఆ మూర్ఖుడైన భర్త అయినప్పటికీ కూడా దేవుడు దానికి ఎలాగ
నీ దుఃఖాన్ని తొలగించాలో దేవునికి తెలుసు. ఎలా నిన్ను ఆదుకోవాలో దేవునికి తెలుసు. ఎలా నీ జీవితాన్ని పైకి లేపాలో దేవునికి తెలుసు. రెండట్లు ఏదో ఒకటే చేస్తాడు దేవుడు. అయితే వాడినన్నా మార్చేస్తాడు, లేకపోతే ఆమెనన్నా మార్చేస్తాడు, లేదంటే వాళ్ళని నీ జీవితంలోంచే తీసేస్తాడు. నీ జీవితంలోంచి తీసేస్తాడు. మరలా నువ్వు కార్చిన కన్నీరికి దేవుడు ఆనంద బాష్పాలిస్తాడు. ఒకవేళ ఈ రోజున నీ జీవితం స్ట్రగ్లింగ్ ఫ్యామిలీగా ఉన్నదా, ఒకవేళ నీ జీవితం స్ట్రగ్లింగ్ ఫ్యామిలీగా ఉంటే దేవుడు చెప్తున్నాడు, ఓర్పు, సహనము, సాత్వికము ఎంతో అవసరం. పాత నిబంధన గ్రంథంలో అబిగేల్ విషయంలో చూస్తే, క్రొత్త నిబంధన గ్రంథంలో పౌలు అంటారు, విశ్వాసురాలైన భార్య ద్వారా అవిశ్వాసి అయిన భర్త రక్షింపబడునని, రాబట్టబడవచ్చునని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయంలో 14వ వచనంలో కనబడుద్ది. అలాగే పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో వాక్యము లేకుండానే నీ పవిత్ర ప్రవర్తన ద్వారా, నీ సాత్వికం ద్వారా నీ భర్త రక్షింపబడతాడు, నీ భర్త రాబట్టబడవచ్చు అని చెప్తున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, ఎన్నడూ నీ విశ్వాసంలో కాంప్రమైజ్ అవ్వద్దు. ఎన్నడూ నువ్వు అలసిపోవద్దు. ఎన్నడూ నీరసించిపోవద్దు. ఏంటి నా బ్రతికి ఎప్పుడంటే, ఖచ్చితంగా దేవుని యొక్క తగిన సమయంలో దేవుడిని పైకి లేపుతాడు. ఖచ్చితంగా దేవుడిని కన్నీరు తుడుస్తాడు. నీకు కావాల్సింది ఏంటంటే ఎండ్యూరెన్స్ అండ్ ఫెయిత్ఫుల్నెస్, అంటే సహించుట, అదే విశ్వాసాన్ని విశ్వసనీయతతో కొనసాగించుట. సహించు వానికి దేవుడు ఖచ్చితంగా జయించే శక్తిని కూడా ఇస్తాడు. ఇది 2వ రకం కుటుంబం. ఎన్ని కుటుంబాలేని? సఫరింగ్ ఫ్యామిలీ, స్ట్రగ్లింగ్ ఫ్యామిలీ. 3వది సర్వింగ్ ఫ్యామిలీ, ది బ్లెస్డ్ ఫ్యామిలీ అనమాట ఇది. ఈ ఫ్యామిలీ ఎవరంటే, యెహోషువ భక్తుడు అంటాడు, నేనును నా ఇంటి వారము యెహోవాను సేవించదమని యెహోషువ 24:15 చెప్పినట్టుగా, క్రొత్త నిబంధన గ్రంథంలో భక్తుడైన ఫిలిప్పు కుటుంబం లాగా. ఫిలిప్పుకి ఎంతమంది కూతుర్లండి? అపోస్తలుల కార్యం 21వ అధ్యాయం 9వ వచనంలో ఉంటుంది, ఫిలిప్పుకి 4 కూతుర్లును దేవుని పరిశుద్ధాత్మ అభిషేకం కలిగిన ప్రవక్త్రులుగా బైబిల్లో రాయబడి ఉంది. వారు వివాహం చేసుకోకుండా దేవుని సేవకు వారి జీవితాన్ని సమర్పించుకున్నారు. గమనించండి ప్రియమైన దేవుని సంగమా, దేవుని యొక్క కుటుంబము, దేవుని కృప మన ఇంటి మీదకు ఉండాలి అంటే ఏముండాలి? మన కుటుంబం అంతా కూడా ఆత్మీయంగా ఎదగాలంటే ఏముండాలంటే, ఫస్ట్ పేరెంట్సే. ఇఫ్ పేరెంట్స్ లీడ్ ఎ స్పిరిచువల్ లైఫ్, ఆటోమేటికలీ చిల్డ్రన్ విల్ ఫాలో. నువ్వు తల్లిగా తండ్రిగా ఆత్మీయ జీవితాన్ని నువ్వు జీవిస్తే, నాట్ రిలీజియస్ లైఫ్ బట్ స్పిరిచువల్ లైఫ్. మతపరంగా నువ్వు ఆదివారం గుడికి వచ్చేసి శుక్రవారం గుడికి వచ్చేయడం కాదు, ఆత్మీయంగా నువ్వు ఇంట్లో జీవిస్తే ఆటోమేటిక్గా నీ పిల్లలు కూడా నడుస్తారు. ఎప్పుడు నీ పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత కాదు, నీ పిల్లలు చిన్నప్పటి నుండి కూడా నువ్వు నడిచి నువ్వు పిల్లల్ని గారం కంటే డిసిప్లిన్లో నువ్వు పెంచగలిగితే నీ ఇల్లంతా దేవుణ్ణి ఆరాధిస్తుంది. ముఖ్యంగా చివరిగా నేను చెప్పేది ఏంటంటే, మన ఇంట్లో చక్కటి బ్లెస్సెడ్ లైఫ్, సర్వింగ్ ఫ్యామిలీగా మనం ఉండాలి అంటే, మన ఇంట్లో కావాల్సింది ఏంటంటే ఒక ఫ్యామిలీ ఆల్టర్ ఉండాలి. ఏంటంటే, ఈజ్ దేర్ ఫ్యామిలీ ఆల్టర్ ఇన్ యువర్ ఫ్యామిలీ, ఇన్ యువర్ హౌస్? నీ కుటుంబ బలిపీఠం ఉందా నీ ఇంట్లో? నీ కుటుంబ బలిపీఠము నీ ఇంట్లో ఉందా? బలిపీఠం అంటే ఏంటి? ఉదాహరణకి పాత నిబంధనలో బలిపీఠం తెలుసు కదా, దేంతో తయారు చేస్తారు? అయితే చెక్కతో లేకపోతే రాళ్లతో బలిపీఠం కడతారు. కట్టిన బలిపీఠం మీద ఏం పెడతారు? బలి అర్పిస్తారు. జంతువుని అర్పించి వధించి రక్తాన్నే చిందిస్తారు. స్టార్టింగ్లో ఏం జరిగేది? బలిపీఠం కట్టి బలి పశువును వధించిన తర్వాత ఆకాశం నుంచి అగ్ని వచ్చి ఏం చేసేది? పరలోకం నుంచి అగ్ని వచ్చి దాన్ని దహించి దేవుడు స్వీకరించడం, అది స్టార్టింగ్ కదండి. అది బలిపీఠము, బలి పశువు రక్తము, పరలోకం నుండి అగ్ని వచ్చి దిగుట. అది పాత నిబంధన ప్రారంభం. ఇక క్రొత్త నిబంధన ప్రారంభం ఏంటి? ఆ బలిపీఠాన్ని ఏం రీప్లేస్ చేసింది? ఎవరు చెప్తారు?
ఆ బలిపీఠాన్ని ఏం రీప్లేస్ చేసింది? వెరీ గుడ్, గట్టిగా, క్రాస్. బలిపీఠం ప్లేస్లో ఏమొచ్చింది? సిలువ వచ్చింది. ఆ బలి పశువు ప్లేస్లో ఏమొచ్చింది? యేసే వచ్చాడు. ఆ యొక్క నిర్దోషమైన రక్తం ప్లేస్లో ఏమొచ్చింది? నిష్కలంకమైన రక్తం వచ్చింది, అమూల్యమైన రక్తం వచ్చింది. ఆకాశం నుంచి అగ్ని దిగొచ్చే ప్లేస్లో ఏమొచ్చింది? పరిశుద్ధాత్ముడు దిగొచ్చాడు. అర్థమైంది? అర్థమైంది. బైబిల్లో అన్ని రిజంబ్లెన్సెస్ ఉన్నాయి, 4 షాడోస్ ఆఫ్ క్రైస్ట్. బలిపీఠం ప్లేస్లో ఏమొచ్చింది? సిలువ వచ్చింది. ఆ బలిపీఠం మీద ఉన్న బలి పశువు ప్లేస్లో ఏమొచ్చింది? యేసు ప్రభు వచ్చారు. అక్కడ అమాయక బలి పశువు యొక్క అమాయక రక్తం ప్లేస్లో ఏమొచ్చింది? నిష్కలంకమైన, నిర్దోషమైన, అమూల్యమైన రక్తం వచ్చింది. అక్కడ ఆకాశం నుంచి అగ్ని దిగొచ్చిన ప్లేస్లో ఇక్కడ ఏమొచ్చింది? పరిశుద్ధాత్మ. ఇది నూతన నిబంధన, అది బలిపీఠం. మరి చర్చ్లో బలిపీఠం అంటారు దేన్ని? చెప్పండి. చర్చ్లో బలిపీఠం అంటారు దేన్ని? దీన్ని ఏమంటారు? ఈ పోడియం ఏమంటారు? బలిపీఠం అంటారు అనరా? అంటారు. మరి దీన్ని ఎందుకు బలిపీఠం అంటారు? దీన్ని ఎందుకు బలిపీఠం అంటారంటే, ఇది బలిపీఠం అయితే దీని మీద ఏం పెడతాం? వాక్యం. దేనికి సాదృశ్యం? యేసుక్రీస్తుకు సాదృశ్యం. ఈ వాక్యమును ఈ బలిపీఠం నుంచి బోధించినప్పుడు పైనుంచి దిగివచ్చు పరిశుద్ధాత్ముడు ప్రతి హృదయంలోనికి ప్రవేశించి ప్రతి హృదయాన్ని పాపము గురించి, నీతిని గురించి, తీర్పును గురించి ఒప్పించే కార్యము ఇక్కడి నుండి జరుగుతుంది అన్నమాట. ఇక్కడి నుండి జరుగుతుంది. అర్థమవుతుంది? అర్థం అవట్లేదా? ఇప్పుడు ఇంట్లో బలిపీఠం గురించి ధ్యానించుకుందాం. వాట్ ఈజ్ హౌస్ హోల్డ్ ఆల్టర్? మన ఇంట్లో ఉండే ఆల్టర్ అదేంటి? ఇంటి మన ఫ్యామిలీ బలిపీఠం అంటే ఏంటి చెప్పండి? ఫ్యామిలీలు ఇటువంటి ఒకటి తయారు చేసుకోవాలా? అవసరం లేదు. ఎక్కడ మన కుటుంబం, భార్య, భర్త, పిల్లలు కలిసి ఏకీవిస్తారో అదే బలిపీఠము. మరి అప్పుడు బలి పశువు ఏంటది? బలేంటి? స్తోత్ర బలి అంటాం కదండి. ద ఫ్రూట్ ఆఫ్ అవర్ లిప్స్. కుటుంబము అందరూ ఏకీభవించి ప్రతిరోజు ఒక చోట దేవునికి అర్పించే మన స్తుతులే ఉన్నతమైన బలిపీఠము, శ్రేష్టమైన బలి. దేవుడు అక్కడే ఆయన ఆత్మాభిషేకాన్ని కుమ్మరిస్తాడు. నేను చాలాసార్లు నా ప్రసంగంలో చెప్తూ ఉంటాను, ఇక్కడ పాస్టర్ని నేను, నీ ఇంట్లో పాస్టరు నువ్వే. ఓ తండ్రి, యు ఆర్ ద ప్రీస్ట్, యూ షుడ్ డూ ద ప్రీస్ట్లీ మినిస్ట్రీ టు యువర్ ఫ్యామిలీ ఫస్ట్. ఒక తండ్రిగా, ఒక తల్లిగా, ఒక తండ్రి లేకపోతే తల్లి లేక ఒకవేళ కొంతమందికి తండ్రి చనిపోతే తల్లన్న బాధ్యత తీసుకోవాలా? ఏం చేయాలా? ముందు బాధ్యత మాత్రం తండ్రికి ఇచ్చాడు. ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనంలో తండ్రులారా అని అడ్రస్ చేస్తూ పౌలు గారు ఏమన్నారు చదవండి ఒకసారి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనం. తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి. ఎందులో? శిక్షలోను బోధలోను వారిని పెంచు. ఓ తండ్రి, నీ ఇంట్లో ఒక బలిపీఠం ఉండాలా. ఆ బలిపీఠమే ఫ్యామిలీ ప్రేయర్. నీ ఇంట్లో బలిపీఠం ఉండాలా. ఆ బలిపీఠమే కుటుంబ ప్రార్థన. ఆ కుటుంబ ప్రార్థనలో ఒక తండ్రిగా నువ్వేమవ్వాలా? ఆ కుటుంబ ప్రార్థన జరిగే 10 నిమిషాలు 15 నిమిషాల్లో నువ్వు పాస్టర్ అయిపోవాలా. పాస్టర్ అయ్యి నీ పిల్లలకి ఒక క్రమాన్ని నేర్పాలా. ఎలా చేసుకోవాలి కుటుంబ ప్రార్థన? రోజుకి ఒక కీర్తన వాక్యం చదువుకోండి, వీలైతే ఒక పాట పాడుకోండి, దేవుని స్తుతులు చెల్లించండి. తర్వాత ఎవరో ఒకరు ప్రార్థన చేయండి. తర్వాత తండ్రి అందరినీ దీవించండి. తండ్రి ఉంటే తండ్రి, తల్లి ఉంటే తల్లి, అందరినీ బ్లెస్ చేయండి. ఇదంతా ప్రాసెస్ 10 నిమిషాల కంటే లేక 15 ఎక్కువ అయితే అంతకంటే ఎక్కువ ఉండకూడదు. గంటలు చేయొద్దు. కుటుంబ ప్రార్థన అని ఒక ప్రార్థన స్టార్ట్ చేశారంటే అంతే. ఫ్యామిలీ ప్రేయర్లా ఉండాలి. వ్యక్తిగత ప్రేయర్ గంట ప్రార్థన చేసుకో. ఇదంతా ప్రాసెస్ 10 నిమిషాలు ఉండాలి, లేక 15 నిమిషాలు మ్యాక్సిమం. ఒక వాక్యం, ఒక అధ్యాయము, ఒక పాట, ఒక ప్రార్థన
చాలు. ఒకవేళ మీకు బాగా టైం ఉంది, ఈరోజు హాలిడే, ఎవరు వెళ్ళలేదు, సర్దాం 2-3 పాటలు పాడుకోండి, తప్పులేదు. అంతే తప్ప అంతకన్నా ఎక్కువ ఉండకూడదు. ఫ్యామిలీ ప్రేయర్, ఏకాంత ప్రార్థన వేరు. ఉపవాస ప్రార్థనలు అందరూ ఎక్కువసేపు ప్రార్థన చేసుకోవడం తప్పులేదు. ఆ చిన్న కుటుంబ ప్రార్థన ప్రతిరోజు జరుగుతుందా నీ ఇంట్లో? జరగట్లేదంటే అర్థం ఏంటో తెలుసా? నీ ఇంట్లో ఆల్టర్ లేదు, నీ ఇంట్లో బలిపీఠం లేదు. బైబిల్లో ది బ్లెస్సడ్ ఫ్యామిలీ, ద గ్రేటెస్ట్ ఫ్యామిలీ, ద బిగ్గెస్ట్ ఫ్యామిలీ అంటే ఎవరిదే? ఒక్క కుటుంబం ఉంది, ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు వాళ్ళే. అబ్రహాం కుటుంబం అండి. నోవాహు ఆదాం కుటుంబం అనొద్దు, వాళ్ళ దగ్గర నుంచి అందరూ వచ్చాం. అబ్రహాం ఫ్యామిలీ ఆది కాండం 12 అధ్యాయంలో స్టార్ట్ అవుతుంది, ఇంకా కంటిన్యూ వాళ్ళ పరిచర్య. అట్టి గొప్ప కుటుంబముగా అబ్రహాం కుటుంబం కట్టబడ్డానికి గల ఏకైక కారణం ఏంటో తెలుసా? అబ్రహాము అన్యుడిగా ఉన్నప్పుడు దేవుడు పిలుచుకున్నాడు. అబ్రహాంకి మనలా ప్రార్థన చేయడం వచ్చా? చెప్పండి. మనలా ప్రార్థన చేయడం రాదు అబ్రహాం గారికి. మనలా వాక్య జ్ఞానం లేదు అబ్రహాం గారికి. ఆయనకి తెలిసిందేంటి? విగ్రహాలు తయారు చేసుకోవడం, విగ్రహాలు పూజించడం, విగ్రహాలు నమ్మడం, దానివల్ల జీవనోపాధి కొనసాగించడం. అటువంటి అన్యుడైనటువంటి అబ్రహాం గారిని, అబ్రాహాముగా ఉన్న వాడిని పిలిచి అబ్రహాముగా చేసి దేవుని యొక్క బిడ్డగా మార్చుకున్న తర్వాత, అబ్రహాం గారు నేర్చుకున్న మొట్టమొదటిది, ఆయన చేసిన సమస్త దీవెనలకి మొట్టమొదటి కారణం ఏంటో తెలుసా? ఏ ఊరు వెళ్ళినా ఫస్ట్ అబ్రహాం గారు చేసిన పని ఏంటి? ఎక్కడ వెళ్ళి, ఏ ఊర్లోకి వెళ్ళి సెటిల్ అయితే అక్కడ ఫస్ట్ బలిపీఠం కట్టేవాడటండి. బలిపీఠం కట్టిన తర్వాత ఫస్ట్ ఆల్టర్ అండ్ దెన్ టెంట్ అండ్ దెన్ బ్లెస్సింగ్స్. అతను టెంట్ వేసుకునే ముందు ఏం చేసేవాడు? ఫస్ట్ బలిపీఠం కట్టి దేవుని బలిపించాడు. ఎందుకని? ఆయనకు తెలుసు. దేవుడు అన్నాడు, నువ్వు ఎక్కడైతే ఆ మట్టితోనో రాళ్ళతోనో బలిపీఠం కట్టి నాకు బలి అర్పించి నన్ను ఆరాధించినప్పుడు నా సన్నిధి ఎక్కడికి వచ్చి నేను నిన్ను దీవిస్తాను అన్నాడు. చదవనమాట. నిర్గమాకాండం 20వ అధ్యాయము 24వ వచనం చదువునన్ను ఒకసారి. నిర్గమాకాండం 20:24. మట్టి బలిపీఠమును నా కొరకు చేసి, మట్టి బలిపీఠమును నా కొరకు చేసి, దాని మీద నీ దహన బలులను, సమాధాన బలులను, నీ గొర్రెలను, నీ ఎద్దులను అర్పింపవలెను. నేను నా నామమును జ్ఞాపకార్థముగా నుంచు ప్రతి స్థలములోను నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించెదను. నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించెదను. నువ్వు ఎప్పుడైతే బలిపీఠము కట్టి అక్కడ నా నామమును నువ్వు ఆరాధిస్తావో నన్ను, అక్కడికి నేను వచ్చి నిన్ను ఆశీర్వదిస్తా. ఇప్పుడు మన ఇంట్లో మన బలిపీఠం ఉందనుకోండి, కుటుంబం కలిసి ఏకీవించి ప్రార్థన చేసి ఆరాధిస్తున్నాం అనుకోండి, అండ్ ద హెవెన్ విల్ బి ఓపెన్ ఫర్ అవర్ ఫ్యామిలీ. మనం ఏ ఇంట్లో అయితే ఆరాధనగా కుటుంబంగా ఎవ్రీ డే కలిసి ఆరాధిస్తున్నామో పరలోకపు ద్వారం తెరవబడుతుంది. దేవుని సన్నిధి మన ఇంటికి వస్తుంది. దేవుని సన్నిధి ఉన్నప్పుడు సమాధానం అలరా, ఫుల్ ఆఫ్ పీస్. దానికి ముందు భార్యాభర్తల మధ్య గొడవలున్నా, తల్లిదండ్రుల పిల్లల మధ్య గొడవలున్నా, ఆయన సమాధానకర్తగా తండ్రుల హృదయం పిల్లల తట్టు, పిల్లల హృదయం తండ్రుల తట్టు తిప్పేసి భార్యాభర్తల హృదయం ఒకరికొకరి పట్ల ప్రేమనురాగంగా మార్చగల సమర్థుడైన దేవుడు ఆయన కుటుంబంలో సమాధానం ఇస్తాడు. అట్టి బలిపీఠం నీ ఇంట్లో, నా ఇంట్లో ఉందా? ఈరోజు ప్రభు అడుగుతున్నాడు, అటువంటి జీవితం మనకుందా? ఒకవేళ లేకపోతే మేలుకో. ఫస్ట్ జాబ్ ఎవరిది? దానికి తండ్రులారా, ఫాదర్స్, you have to take the initiation to start the family prayer and you have to continue that initiation till your last breath. తండ్రులారా, నువ్వే ఆ యొక్క మొదటి స్టెప్ తీసుకుని కుటుంబ ప్రార్థన ప్రారంభించు, అండ్ దాన్ని కొనసాగించే బాధ్యత కూడా నీదే. అప్పుడు నీ కుటుంబము సఫరింగ్ ఫ్యామిలీ అవ్వదు, స్ట్రగ్లింగ్ ఫ్యామిలీ అవ్వదు, సర్వింగ్ ఫ్యామిలీ అవుతుంది. సర్వింగ్ ఫ్యామిలీ విల్ బికమ్ ద పిల్లర్స్ ఆఫ్ ద చర్చ్. ఏ ఇల్లు అయితే, ఏ కుటుంబం అయితే తల్లి, తండ్రి, పిల్లలు కలిసి ప్రభువుని స్తుతిస్తూ ఇంట్లో ఒక చక్కటి ఆల్టర్ కలిగి చక్కటి ఫ్యామిలీ ఆల్టర్ కలిగి ఉంటారో వాళ్ళే, ఆ కుటుంబమే సంఘంలో స్తంభాలు అయిపోతారు, సంఘానికి ఉపయోగపడతారు. నమ్మకమైన సంఘమైనటువంటి ఫిలదెల్ఫియా సంఘానికి దేవుడిచ్చిన వాగ్దానం ఏంటి? ప్రపంచం మీదకి శోధన వచ్చినప్పుడు నేను నిన్ను కాపాడుతాను, నూతన యెరూషలేములో నేను నిన్ను ఒక స్తంభముగా నిలబెడతా. దేవునికి స్తోత్రం కలుగును గాక. నూతన యెరూషలేములో స్తంభంగా నిలబడాలంటే ముందు ఈ సంఘములో ఒక స్తంభం. స్తంభం అంటే ఏంటి?
స్తంభం అంటే ఏంటి చెప్పండి? స్తంభం ఏం చేస్తుందండి ఇంట్లో? వెయిట్ బేరింగ్, అంతేనా? గోడకి బేట వచ్చినా మనం కంగారు పడాల్సిన పని లేదు. పిల్లర్కి బేట వస్తే లేకపోతే మనమంతా కూలిపోతాం, మనంతా అయిపోతాం. మనమంతా స్తంభాలంటే అర్థం ఏంటో తెలుసా? సంఘ భారాన్ని భుజాల మీద మోసేవారమై ఉండాలి. తండ్రి కుటుంబానికి ఒక ప్రీస్ట్గా నడిపించాలి. తండ్రి చెప్పిన బోధలో పిల్లల్ని కట్టాలి. ఫాదర్ ప్రీస్ట్ అయితే మదర్ బిల్డర్. సామెతల గ్రంథం 14వ అధ్యాయం మొదటి వచనం ఏముందండి? సామెతల గ్రంథం 14వ అధ్యాయం మొదటి వచనం చదవండి ఒకసారి. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును. మూడు రాళ్ళు తన చేతులతో తన ఇల్లు ఓడబెరుకును. అంతే. నువ్వు జ్ఞానవంతురాలు అనుకో, నీ భర్త చెప్పిన బోధల్లో చక్కగా కట్టేసుకుంటావు. నువ్వు మూర్ఖురాలు అనుకో, నీ భర్త ఎలా కడుతూ ఉంటే నువ్వు వెనకాల నుంచి ఎలా పడేస్తూ ఉంటావు. పుల్ పుష్ జరిగిందని ఏమవుద్ది? పుల్లు పుష్ ఒకేలా. ఇప్పుడు ఉదాహరణ, భర్త కుటుంబాన్ని చక్కగా పుష్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాడు, వెనకాల భార్య వెనకాల నుంచి లాగేస్తుంది. అప్పుడు ఏముంటుంది? ఎక్కడ వేసిన గొంగలే. అలా కాకుండా భార్య భర్త కూడా ఒకే డైరెక్షన్లో కుటుంబాన్ని నడిపిస్తున్నప్పుడు ఫ్యామిలీ ఎంతో చక్కగా ముందుకెళ్తుంది. కాబట్టి స్ట్రగ్లింగ్ ఫ్యామిలీగా ఉన్నావా, సఫరింగ్ ఫ్యామిలీగా ఉన్నావా? ఈరోజు దేవుడు అంటున్నాడు, సర్వింగ్ ఫ్యామిలీగా నేను మార్చుతానని ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఈరోజు ఒక నిర్ణయం తీసుకో, ప్రభా ఈ రోజు నుంచి నేను ఫ్యామిలీ ప్రేయర్ని స్ట్రిక్ట్గా వెంబడిస్తాను, ఫాలో అవుతాను. ఎవరు వచ్చినా రాకపోయినా తండ్రిగా తల్లిగా నేను బాధ్యత తీసుకుంటాను. మా ఆవిడ మాట వినకపోయినా, మా ఆయన మాట వినకపోయినా, నా భర్తని నా భార్యని నేను బ్రతిమలాడుకొని ఒప్పించుకుంటాను, నా పిల్లల్ని నడిపించుకుంటాను. అయ్యా, కుటుంబ ప్రార్థన ఖచ్చితంగా జరిగేలా చేయి ప్రభా. ఒక తండ్రిగా ఒక తల్లిగా నా పిల్లలు బాలురులుగా ఉన్నప్పుడు నేను నిర్లక్ష్యం చేస్తే, నేను పెద్దోడిని అయిపోయిన తర్వాత నా పిల్లలు యవనస్తులు అయిన తర్వాత వాళ్ళ పిల్లలను చూసి నేను ఏడవలసి వస్తుంది ప్రభా. నేను దుఃఖపడి అయ్యో నా పిల్లలు ఇలాగ అయిపోయారేటని నేను బాధపడి వస్తుంది. నా బ్రతుకుని అలా చేయొద్దు ప్రభా. తండ్రి బోధకుడుగా ఉండాలి, తల్లి ఏం చేయాలా? నిర్మాణకురాలుగా ఉండాలి. పిల్లలు కీర్తన గ్రంథం 34వ కీర్తన 11వ వచనంలో పిల్లలారా అని పిలుస్తున్నాడు. కీర్తన గ్రంథం 34వ కీర్తన 11వ వచనం మనం చూసినట్లయితే, పిల్లలారా మీరు వచ్చి నా మాట వినుడి. పిల్లలారా మీరు వచ్చి నా మాట వినుడి. యెహోవా యందలి భయభక్తులు మీకు నేర్పెదను. యెహోవా యందలి భయభక్తులు మీకు నేర్పెదను. తండ్రి చెప్పే బోధ, తల్లి నిర్మించిన విధానాన్ని బట్టి పిల్లలు ఏం చేయాలా? బోధ వినాలా, కుటుంబ ప్రార్థనలో కూర్చోవాలా, నేర్చుకున్న విధంగా నడవాలి. అప్పుడు ఫ్యామిలీ స్ట్రాంగ్ ఉంటుంది. చెప్పండి, చర్చ్ స్ట్రాంగ్ ఉండాలంటే ఫ్యామిలీ స్ట్రాంగ్ ఉండాలి. ఫ్యామిలీ స్ట్రాంగ్ ఉండాలంటే ఫ్యామిలీ ఆల్టర్ స్ట్రాంగ్గా ఉండాలి. కుటుంబ ప్రార్థనా జీవితం, ఆత్మీయ జీవితం స్ట్రాంగ్ ఉండాలి. అలా స్ట్రాంగ్ ఉన్న ఫ్యామిలీస్ సర్వింగ్ ఫ్యామిలీ అవుతుంది, బ్లెస్డ్ ఫ్యామిలీ అవుతుంది. దేవుడు అంటున్నాడు, నా రాజ్యాన్ని నా నీతిని వెతుకు, నీకు కావాల్సినవి అన్నీ అనుగ్రహిస్తాను. దేవుణ్ణి సంతోషపరిచేయమంటే మనల్ని ఎలా సంతోషపరచాలో దేవునికి తెలుసు. కుటుంబాలుగా దేవుని సంతోషపరుద్దాం. మన గారాల కంటే, మన యొక్క లగ్జరీస్ కంటే, మన యొక్క ప్రయారిటీస్ కంటే దేవునికి మొదటి స్థానం ఇద్దాం. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు తెలుసా? మన ఫ్యామిలీని 128వ కీర్తన నెరవేరుస్తాడు. ఏంటి 128వ కీర్తన? నీవు నీ ఒకడు యెహోవా చేత ఆశీర్వదింపబడిన కుటుంబం ఎలా ఉంటుందని వివరించాడు. నీ భార్య ద్రాక్షవల్లి వలె ఉండను, నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉండను, నీవు నీ పిల్లలను చూచెదవు, యెరూషలేమునకు క్షేమం కలుగుట నీవు చూచెదవు. ఎన్ని బ్లెస్సింగ్సే. కారణం ఏంటో తెలుసా? కుటుంబం దేవుని చేత కట్టబడిన కుటుంబం. 127వ కీర్తన నువ్వు నెరవేర్చు, 128వ కీర్తన దేవుడు నెరవేరుస్తాడు. అంటే ఏంటి? ఇల్లు కట్టుకో. 127వ కీర్తన ఇల్లు కట్టుకో. అప్పుడు 128వ కీర్తన కట్టబడి, దేవుని చేత కట్టబడి ఇంటి మీద దేవుని ఆశీర్వాదం ఎలా ఉంటుందో దేవుడు చెప్తున్నాడు. కాబట్టి ఈరోజు నేను మీకు చెప్పిన ఈ వాక్యం ఏంటంటే, హౌస్ హోల్డ్ సాల్వేషన్. కుటుంబ పరంగా ప్రభువులోనికి వద్దాం, కుటుంబం అంతా రక్షింపబడదాం. ఒకవేళ నువ్వు ఒక్కడవే ప్రభుని తెలుసుకున్నావా, నీ ఒక్కడ వల్ల నీ తల్లి, నీ తండ్రి, నీ పిల్లలు కూడా రక్షింపబడే గొప్ప కార్యాన్ని దేవుడు జరిపిస్తాడు. ఎప్పుడంటే నువ్వు ఫేత్ఫుల్గా ఉండు,
విశ్వాసంలో కాంప్రమైజ్ అవ్వద్దు. నీ తల్లిదండ్రుల కొరకు, పిల్లల కొరకు కన్నీటి ప్రార్థన చేయి. నువ్వు చేయించున్న చిన్న చిన్న ప్రయత్నాలు విసుగుపోకుండా నువ్వు చేస్తూ ఉండు. బైబిల్లో ఒక మాట ఉంటుంది, ఒక చిన్న బాలిక, ఇశ్రాయేలు బాలిక అయినటువంటి ఒక బానిసురాలైన చిన్న బాలిక వల్ల సిరియా దేశపు సైన్యాధిపతి అయినటువంటి నయమాను కుటుంబమే రక్షింపబడిపోయింది కదండి. ఫ్యామిలీ రక్షింపబడింది. కుమారుడా, నీ వల్ల నీ తల్లిదండ్రులు, పిల్లలు నీ తోటి వారు రక్షింపబడతారు. కుమార్తె, నీ వల్ల నీ ఇల్లుకి రక్షణ వస్తుంది. ఒక్కల వల్ల, అబీగయేల్ అనే ఒక్క స్త్రీ దేవుని విధేయత చూపించడం వల్ల కుటుంబ ప్రాణాలు రక్షింపబడ్డాయి. నీ వల్ల కుటుంబ ఆత్మలు రక్షింపబడతాయి. దేవుడు అట్టి భాగ్యం మనకు అనుగ్రహించి ఇంటిల్లపాది రక్షణతో మనల్ని, మన పిల్లల్ని, మన కుటుంబాన్ని సంపూర్ణంగా మన కుటుంబాలను రక్షించి దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తలలో వంచండి. ప్రతి ఒక్కరు కూడా కళ్ళు మూసుకొని కొద్ది నిమిషాలు ప్రార్థనలో గడపండి. నీ కుటుంబం ఎక్కడుంది? కుటుంబ ప్రార్థన జరుగుతున్న కుటుంబమేనా? నీవు నీ పిల్లలకి ఒక ఎగ్జాంపులరీ ఫాదర్గా ఉన్నావా? నీవు నీ పిల్లలకి ఎగ్జాంపులరీ ఒక సాక్షార్థమైన తల్లిగా ఉన్నావా? పిల్లలకి నేర్పవలసిన తండ్రిగా, తల్లిగా నువ్వు ఉన్నావా? ఇంట్లో కుటుంబ ప్రార్థన జరగడానికి తీసుకోవలసిన ఇనిషియేషన్ నువ్వు తీసుకుంటున్నావా? ఒకవేళ ఇంతవరకు లేదు అంటే ఈరోజు దేవుడు నీతోనే వ్యక్తిగతంగా మాట్లాడుతున్న మాటను నువ్వు నిర్లక్ష్యం చేయొద్దు. ఈ రాత్రికే నువ్వు ఇంటికి వెళ్ళి రేపు నుండి స్టార్ట్ చేయొద్దు, ఈ రోజు నుంచే స్టార్ట్ చేయి. నువ్వు నీ భార్య కలిసి మాట్లాడుకోండి. ఈ రోజు నుంచే మనం ఫ్యామిలీ ప్రేయర్ స్ట్రిక్ట్గా ప్రారంభిద్దాం. దేవునికి స్తుతుల బలిపీఠం మీద దేవునికి ఒక స్తోత్ర బలిని అర్పిద్దాం. దేవుని సన్నిధిని మన ఇంట్లో ఆహ్వానించుకుందాం. లోకానుసారమైన ఎంజాయ్మెంట్కి చాలు, గత కాలం చాలు. ఇక నుంచి ప్రభువులో, నీతిలో, యథార్థతలో, ప్రభువుని సేవించుటలో, సంఘ పరిచర్యల్లో, సేవ చేయుటలో ఆనందిద్దాం. మన లైఫ్ స్టైల్ మార్చుకుందామని చెప్పి ఒక చక్కటి నిర్ణయం తీసుకోండి. ఈరోజు మీరు తీసుకునే నిర్ణయం మీ కుటుంబాలకి, మీ జనరేషన్స్, మీ తరాలకి దీవెనగా దేవుడు మార్చేస్తాడు. మహిమగల మా తండ్రి, దయగలిగిన ప్రభు, కృపగల దేవ, ఇక్కడున్న మా సంఘ సహోదరులు మమ్మల్ని అందరినీ, మా కుటుంబాలని నీ పాదాలకు అప్పగించుకొంచున్నాం తండ్రి. అయ్యా, మా కుటుంబాలని రక్షించండి, మా పిల్లలను రక్షించండి, మా భార్య భర్తలను రక్షించండి. నాయనా, మనుషులు, నరులు సన్మార్గంలో నడుచుట వారి వశంలో లేదన్నారు. మా పిల్లల్నే మేము నడిపించలేని వారము, అలా మమ్మల్ని మేమే సన్మార్గంలో నడిపించుకోలేని వారము. ఇక మా పిల్లల్ని ఎలా నడిపించుకోగలం ప్రభువా? మాకు తెలిసిందే, మేము చేయగలిగింది కుటుంబంగా నీ పాదాలు పట్టుకొని ప్రార్థన చేసుకోవడం, నిత్యము నీ వాక్యాన్ని ధ్యానించుకోవడం ప్రభువా. సంఘములో నీ భయభక్తులతో జీవించడం, నీ సేవకుల ద్వారా నీవు బోధిస్తున్న వాక్యానికి లోబడి మా జీవితంలో మేము ఏమైతే మార్పులు చేసుకోవాలో మార్పులు చేసుకొని నీ దయను కోరుకునే జీవితం దయచేయండి. లోకానుసారమైన జీవితం మాలోంచి తొలగించండి. టీవీకి, సెల్ ఫోన్కి బానిసైపోయే ఆ స్క్రీన్ టైం మా నుంచి తగ్గించి అవసరమైన వరకే మేము వాడుకుని తర్వాత దాన్ని క్లోజ్ చేయగలిగే శక్తిని, నేత్రాశ పైన విజయం మాకు దయచేయండి. శరీరాశ, జీవపు డంబంపై విజయం దయచేయండి. అందరి మీద నీ ఆత్మను కృమ్మరించండి. ప్రతి వ్యక్తిలో, ప్రతి హృదయములో, ప్రతి కుటుంబంలో, ప్రతి ఇంట్లో నీ స్తోత్ర బలిపీఠమునైనా మాకు అనుగ్రహించండి. మా ఫ్యామిలీస్నైనా నీ యొక్క ప్రజెన్స్తో, మా ఇళ్ళను ప్రభువా నీ సన్నిధితో నింపండి. మా సంఘాన్ని బహుగా నీ ఆత్మతో అభిషేకించి దీవించమని. అయ్యా, వేదన పడుతున్న కుటుంబాలు, భరిస్తున్న కుటుంబాలు, అన్ని కుటుంబాలని అయ్యా నిన్ను సేవించే కుటుంబాలుగా మార్చమని, నిన్ను సేవిస్తూ దీవింపబడుతున్న కుటుంబాలు చివరి శ్వాస వరకు నిన్ను సేవించే స్థితిని కొనసాగించే కుటుంబాలుగా మమ్మల్ని దీవించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.